దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పెట్టనక ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన అత్యున్నతమైన ప్రేమను బట్టి ఉదయకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా మనమందరం కూడా లైవ్లో కలిసి ఉండటానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమ కనికరాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో మనము చెల్లింపబద్దులమై ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక ఆదివారం ఉదయకాల ఆరాధనలో మొదటిగా ప్రార్థనతో మరి వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలంలో, మీ యొక్క గృహాల్లో, మీరున్న స్థలాల్లో తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రార్థనతో ఈ కొడుకుని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఉంది. ఈ రీతిగా మేమందరం కూడా మరొకసారి తండ్రి ఇక లైవ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి నాయన ప్రభువా, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, నీ వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేసుకోవడానికి ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మీరు మాకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. గొప్ప దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన. మీ గొప్ప ప్రేమ కృపా కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాన్న, నిత్యంగా ప్రభా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి ప్రభా. మా యొక్క జీవితంలో ప్రభా ప్రతి కదలిక వెనకాల మీరున్న దేవుడవు నాయన. ఇదిగో తండ్రి, మాకున్నటువంటి పరిస్థితులను బట్టి తండ్రి నాయన, నీ యొక్క మందిరంలో ప్రభా మేము ఆరాధించలేకపోతున్నా రీతిగా లైవ్లో మేము కలుసుకోవడానికి మీరు కృప చూపిన దేవుడో ప్రభా. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఇక పునరుద్ధాన దినమందు మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా ఈ రీతిగా నాయన ఇక లైవ్లో మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆయన మీ కృపను మేము వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఇక్కడ ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ, మీ అభిషేకం ఉంచి అదే రీతిగా నాయన ఇదే అభిషేకం, ఇదే పరిశుద్ధ ఆత్మ నాయన ఈ లైవ్లో ఎంతమంది ప్రభా మిమ్మల్ని ప్రభా ఆరాధిస్తున్నారు ప్రభా, ప్రతి బిడ్డకు ప్రభా వారి యొక్క గృహాల్లో వారి చుట్టూ మీ సన్నిధి, మీ ప్రసన్నత నుంచి మనం ప్రార్థిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతురానికి స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రభా ఏ ఒక్క బిడ్డ కూడా అనాలోచనగా ఉండకుండా నాయన మీ అందరూ నిజమైన భయభక్తులు కలిగిన ఆయన మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని గణపరిచి మిమ్మల్ని స్తుతించిన ఆయన మీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. మీ కృప మాకు దయచేయండి నాయన. ఇదిగో ఈ సమయం అందరూ ప్రభా మరొకసారి మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఈ వాక్య భాగంలో మేల్చుండగా నీ కృప మాకు దయచేయండి. మీరే రంగం మీదకి మీరు దిగిరండి. నీ గొప్ప కార్యం మా జీవితంలో జరిగించమని స్తుతి మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయంగా ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము గత ఆదివార కుడికలో మనం ధ్యానించినటువంటి అంశాన్ని మనం చూద్దాం ప్రియులారా. నిత్యముగా దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము, ఈ యొక్క అంశాన్ని గురించి గత ఆదివారం కూడికలో మనం ధ్యానం చేసాం. దాని యొక్క కంటిన్యూషను ఈ దినమందు మనం చూద్దాం. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి నిత్యముగా గత కూడికను బట్టి ఎంతమంది దీవించబడ్డారు? దేవునితో ఒక వ్యక్తిగత అనుభవము అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానించినప్పుడు నిజంగా మీరు ఎంతమంది దీవించబడ్డారు? నిత్యంగా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనం చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన భాగాలు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి.
వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, వాక్యమైన దేవా, యేసయ్యా మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నాము తండ్రి. ఉదయకాల ఆరాధనలో మా వెనుకల్లో ప్రభా చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, విరిచి మాకు వడ్డించండి. నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభా ఇక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటను మేము చదవగలము కానీ ప్రభా ఇక మాటలను ప్రేరేపించు దేవుడవు మీరే, అభిషేకించు దేవుడవు మీరే. ఏ ఉద్దేశంతో ఈ మాటలు వ్రాయబడ్డాయో, ఈ వాక్యం ఏ ఉద్దేశంతో ప్రభావం రాయబడింది, ఆ ఉద్దేశాన్ని బయలుపరచు దేవుడవు మీరే నాయన. మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు, మా ఉద్దేశాలు కాదు నాయన. మీ ఆలోచన, మీ తలంపు, మీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువునికి స్తోత్రములు నాయన. ప్రభా అల్పుడను, అయోగ్యుడను, బలహీనను మరుగు చేయండి. మీరు రంగం మీదకి మీరు దిగరండి నాయన. ప్రభా మీ ఆలోచన తలంపును ప్రభా నేరుగా సూటిగా నాతో మాతో మా అందరికీ ప్రభా మీరు వ్యక్తపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ సమయం ముందు ప్రభా, ఇదిగో నాయన నిత్యముగా ఆరాధనలో కూడి ఉన్నారు వారు ప్రభా, ఎవరెవరైతే నాయన బలహీనులుగా ఉన్నారో, రోగగ్రస్తులుగా ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డను మీరు ముట్టమని ప్రార్థిస్తున్నా. ప్రభువానికి స్తోత్రంలో వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మీ గాయపడిన హస్తం చాపని శిలువతో ప్రోక్షింపజేయండి. ప్రతి బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత పొందుకొందరుగాక. నీ వాక్యం వినిచుండగానే గొప్ప స్వస్థతను వారు పొందుకొందరుగాక. నీ గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించి మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిశ్చయంగా ప్రియులారా, దేవునితో ఒక వ్యక్తిగత అనుభవం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసాము. దీనిలో మరి నిజంగా ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యాలని మనం చూసాం గత కూడికలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యముగా మోషేను గురించి మనం ధ్యానించాం. మోషేను గురించి ధ్యానించాము, దావీదు గురించి ధ్యానించాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషేను గురించి ధ్యానించినప్పుడు మరి గమనించిన ప్రియులారా, 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలను అభ్యసించాడు. 40 సంవత్సరాల తర్వాత దేవునికి ఒక సేవ చేద్దామనుకున్నాడు. దేవునితో వ్యక్తిగత అనుభవం లేకుండానే తన తల్లి యొక్క బోధన బట్టి ఒక పరిచర్య చేద్దామనుకున్నాడు. ఫెయిల్ అయిపోయాడు, విఫలమైపోయాడు. అక్కడి నుండి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. పారిపోయి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ 40 సంవత్సరాల తర్వాత ఒక మండుచున్న పొదలో నుండి దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆయన్ని దర్శించాడో, ఆయనతో మాట్లాడో, ఒక వ్యక్తిగత అనుభవం ఆయన కలిగింది. మనం చూచాం. నిజముగా 5 నిమిషాల దేవునితో వ్యక్తిగత అనుభవము అతని జీవితాన్నే మార్చివేసింది. 5 నిమిషాల అనుభవం అతని జీవితాన్ని మార్చివేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. 5 నిమిషాల దేవునితో ఉన్నటువంటి అనుభవం ఆయన జీవితాన్ని మార్చివేసింది. అక్కడ నుండి పరిచర్యకు వచ్చాడు. హల్లెలూయా. మరి నిజంగా మోషే నువ్వు ఏమి కలుగున్నావయ్యా అంటే మోషే చెప్పేటువంటి సమాధానం ఏంటో తెలుసా ప్రియులారా? నేను దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాను. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం నాకు కలిగి ఉంది. హల్లెలూయా. అనుభవం ద్వారా దేవుని ఎరిగాడు. అనుభవం ద్వారా దేవునిపై ఆధారపడటం నేర్చుకున్నాడు. అనుభవం ద్వారా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ద్వారా ఆయన ఎంత గొప్ప దేవుడో ఎరిగి ఉన్నాడు. ఆయనతో ఒక వ్యక్తిగతమైన అనుభవం ద్వారా ఆయన గొప్ప కార్యములు జరిగించగలిగిన దేవుడని ఎరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి తన జీవితంలో దేవునితో కనుక వ్యక్తిగతమైన అనుభవం లేకపోతే నిత్యముగా పరిపూర్ణంగా దేవుని యొక్క సూచనలు అతను గుర్తించలేడు. పరిపూర్ణంగా దేవుని యొక్క కార్యాలను అతను గుర్తించలేడు. కాబట్టి మన జీవితంలో ప్రియులారా నిత్యముగా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం మనకు అవసరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం మనకు కావాలి. అదే రీతిగా దావీదును మనం చూసాం గత కూడికలో. దావీదును మనం చూసినప్పుడు దావీదు కూడా మరి నిత్యముగా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉంది కాబట్టి, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. అతను గొల్యాతుకు భయపడలేదు. గొల్యాతును ఎదిరించాడు. రాజు సహితము భయపడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని పక్షంగా నిలబడి గొల్యాతును ఓడించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కారణం ఏంటంటే దేవునితో ఆయనకున్నటువంటి అనుభవం. ఆ అనుభవము హల్లెలూయా, ఆ అనుభవము నిత్యముగా ప్రియులారా భయం లేకుండా చేసింది. దేవుని యొక్క వాక్యము నిమిత్తం భయం లేకుండా చేసింది. వాక్యము కొరకు భయం లేకుండా చేసింది. వాక్యము నిమిత్తము ధైర్యవంతుడిగా ఉన్నాడు. అక్కడ వాక్యం నిమిత్తం భయం లేనివాడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అపవాది శక్తులకి, ఏ దురాత్మ శక్తులకి అతడు భయపడే వ్యక్తిగా లేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గొలియాతు పేరు చెప్తేనే ఇశ్రాయేలు దేశమంతా గజగజ వణికిపోతుంటే దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని కొరకు రోషము కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఈ రోజున నిత్యముగా గణగణ ఎర్రని మంటతో మండే అనుభవము గల వారిని దేవుడు ఆయన వాక్యమందు స్వీకరించి, అలాగే ఆయన చెప్పిన సమస్తమును సత్యమని ఆయనను విశ్వసించే ఎర్రగా మిసమసలాడే అనేక యవ్వనస్తులను దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. దావీదు వలె గణగణ ఎర్రని మంటతో మండే అనుభవం కలిగిన వారిని, గ్లోరీ హల్లెలూయా, ఆ ఎర్రని మంటతో మండే అనుభవం గల వారిని దేవుడిని ఆయన వాక్యమందు స్వీకరించే, దేవుని ఎక్కడ ఆయన వాక్యమందు, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అనేకులు దేవుని జ్ఞానము ద్వారా అంగీకరించాలనుకుంటున్నారు. దేవుని జ్ఞానము ద్వారా ఎరగాలనుకుంటున్నారు. అనేకులు వారి యొక్క జీవితంలో దేవుని మరి నిత్యముగా వారి యొక్క చదువు ద్వారా, వారి యొక్క ఎడ్యుకేషన్ ద్వారా వారి యొక్క ఆయన ఎరగాలనుకుంటున్నారు. కానీ నిత్యముగా ప్రియులారా దేవుని ఆయన వాక్యమందు స్వీకరించాలి. ఈరోజు మనం దేవుని ఆయన వాక్యమందు ఎరిగి ఉండాలి. ఆయన వాక్యమందు మనం స్వీకరించాలి. అలాగే ఆయన చెప్పిన సమస్తము కూడా సత్యమని, దేవుడు చెప్పిన సమస్తము, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా సత్యమని విశ్వసించే, హల్లెలూయా, ఎర్రగా మిసమిసలాడే అనేక యవ్వనస్తులను దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనకు కావలసింది అదే. ఈరోజు మనకు కావలసింది అటువంటి వారే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి నిజంగా పిల్లారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ మనం గ్రహిస్తున్నట్లయితే, గత కుడికలో మనం చూసాం ప్రియులారా, వెన్నెముక కలిగిన వారు దేవునికి కావాలి. దేవుని నిమిత్తం వెన్నెముక కలిగిన వారు కావాలి. హల్లెలూయా. అది సత్యమని ఏ భయం లేకుండా ధైర్యంగా చెప్పేవాళ్ళు కావాలి. దేవుని యొక్క వాక్యమందు కాలు మోపి రాజీ పడేవారు కాదు దేవునికి కావాల్సింది. ప్రజల మెప్పు కోరేవారు కాదు దేవునికి కావాల్సింది. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, లోకం యొక్క పరిస్థితి ఎలాగుంది, క్రైస్తవ లోకం యొక్క పరిస్థితి ఎలాగుంది మనం చూసినట్లయితే దాని గురించి నిత్యముగానే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఎప్పుడో రాశాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుమని చెప్పి దేవునికి స్తోత్రము కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అదే పౌలు గారు అదే 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి జాగ్రత్తగా మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1 నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా హల్లెలూయా. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రియులారా, సమయమందును అసమయమందును ప్రయాసపడమన్నాడు, వాక్యాన్ని ప్రకటించమన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు
హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధ, వారి జీవితాలకు మేలు చేసే బోధ, వారి జీవితాలకి నిజమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి బోధ. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. జనులు హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధను ప్రజలు సహించలేరు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండిస్తే జనులు సహించలేకపోతున్నారు. ఈ రోజున గద్దిస్తే జనులు సహించలేకపోతున్నారు. బుద్ధి చెప్తుంటే జనులు సహించలేకపోతున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతితో ఈ మాటలు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి పత్రిక రాస్తున్నాడు. హల్లెలూయా. ఉపదేశించు, ఖండించుము, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా దురద చెవులు గలవారై, హితబోధను సహించక దురద చెవులు గలవారై, హల్లెలూయా, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. చూడండి ప్రియులారా, సత్యాన్ని ప్రకటిస్తే ప్రజలకు వంటబట్టడం లేదు. ఈ రోజున ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. వారు దురద చెవులు కలిగిన వారు. అబ్బో, చాలా ఇబ్బందిగా భావిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు, తమ స్వకీయ దురాశలు, వారి యొక్క దురాశలను ప్రోత్సహించే బోధకులు, తమ స్వకీయ దురాశల్ని ఖండించని బోధకులు. వింటున్నారా? హల్లెలూయా. ఎలా ప్రవర్తించినా, ఎలా జీవించినా, ఏ విధంగా కూడా గద్దించినటువంటి బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకొని, సత్యమునకు చెవినీయక, సత్యమనగా ఏమిటి? సత్యం అంటే ఏంటి? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే ప్రభువారు అన్నాడు, నీ వాక్యమే సత్యము. ఆయన వాక్యమే సత్యము. సత్యమునకు చెవినియక, వాక్యానికి చెవినివ్వట్లేదు. హల్లెలూయా. వాక్యానికి చెవినివ్వకుండా కల్పిత కథలు, లేకపోతే ఏదో కొన్ని సంఘటనలు, ప్రతి ఆరాధనలో, ప్రతి కుడికలో కూడా ఒక కథ చెప్తే ఎంత బాగుంటుందో ప్రజలకి, ఎంత బాగుంటుందో ప్రజలకి. ఓ దేవుడు, ఆ వ్యక్తి జీవితంలో అలా చేసిన కొన్ని కల్పిత కథలు, కొన్ని కల్పిత పాత్రలు తీసుకొని చెప్తా ఉంటే చాలా బాగుంటుంది జనులకి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దావీదుని గురించి మనం చూసినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చాడు, దావీదుకు ఒక కథ చెప్తున్నాడు. నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ వెంటనే దావీదు ఆ కథ అంతా విని కోపోద్రిక్తుడై లేచి నిత్యముగా అతను మరణానికి పాత్రుడు అన్నప్పుడు, హల్లెలూయా, వెంటనే నాతాను అంటున్నాడు, దావీదు, ఆ మనుష్యుడు నీవే, ఆ కథలో ఉన్న వ్యక్తివి నీవే. హల్లెలూయా. చాలా జాగ్రత్త గమనించండి ప్రియులారా. దేవుడు ఒక కార్యాన్ని మాట్లాడినప్పుడు మన జీవితాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, మన కుటుంబాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన, మన యొక్క బిహేవియర్ గురించి, మన యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన, మన నడవడికను గురించి మాట్లాడుతున్నాడు ఆయన, మన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీ నడకను గురించి మాట్లాడుతున్నాడు, నీ పడకను గురించి మాట్లాడుతున్నాడు, నీ ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు, నీ తలంపుల గురించి మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ జీవితం సరి చేయబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ప్రజలు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఈరోజు మనం చూస్తున్నాం. నిజంగా మనం గమనించినట్లయితే ప్రియులారా, టీవీని అనుమతించాలనుకో, టీవీని అనుమతించే సంఘానికి వెళ్తా. టీవీని అనుమతించే సంఘానికి, హల్లెలూయా. ఆభరణాలు మనం అనుమతించకపోతే అనుమతించే సంఘం. ఎందుకంటే అనుకూలమైన బోధకులు ఉన్నారు. ఈరోజు వర్తమానంలో కూడా ప్రజల యొక్క మెప్పు కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సేవకులు లేరని నేను చెప్పలేను. హల్లెలూయా. గమనించండి ప్రియులారా,
ప్రజలు కూడా తమ స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను, అనుకూలమైన సంఘాన్ని వెతుక్కుంటున్నారు. అలా వెతుక్కుంటారనే అపోస్తలుడైన పౌలు గారు ముందుగానే తిమోతి గారికి చెప్పాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును, సత్యమునకు చెవినియక. కానీ ఇక్కడ ప్రవక్త అన్నాడు, దేవునితో నిజమైన ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వ్యక్తి, దేవునితో ఒక నిజమైన వ్యక్తిగత అనుభవము కలిగినటువంటి వ్యక్తి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతడు దేవుని యొక్క వాక్యమునందు కాలు మోపి అది సత్యమని ఏ భయము లేకుండా ధైర్యముగా చెప్పే ఒకరు మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా బోధించేవాళ్ళు మనకు కావాలి. అది సత్యమని బోధించేవాళ్ళు మనకు కావాలి. హల్లెలూయా. ఓ ప్రజల యొక్క మెప్పు పొందటానికి ఏం పర్వాలేదని రాజీ పడేటువంటి వారు కాదు ప్రియులారా మనకు కావాల్సింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్యమును సత్యముగా, ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి బోధకులు ఈరోజు మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అటువంటి బోధకులు ఉన్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి బోధకుడు బోధ చేయించినప్పుడు మరి నిత్యముగా వినగలిగేటువంటి చెవి నీకుందా? అతన్ని, ఆ సేవకుణ్ణి అంగీకరించేటువంటి మనస్సు, అంగీకరించేటువంటి హృదయం నీకుందా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్య సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకుడు నీకున్నప్పుడు, హల్లెలూయా, అతన్ని అంగీకరించేటువంటి మనస్సు నీకుందా? అతన్ని అంగీకరించే స్వభావం నీకుందా? గత కొడుకులో మనం చూసాం, ఎఫెస్ సంఘములో, ఎఫెస్ సంఘ కాలంలో ప్రవక్త చెప్తున్నాడు అక్కడ, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండినటువంటి ఒక సంఘ కాపరిని నీకున్నప్పుడు అతన్ని వేలి కింద పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అతను నిన్ను గురించి ఖండించినప్పుడు, నిన్ను గురించి గట్టిగా మాట్లాడినప్పుడు అతన్ని బహిష్కరిద్దామని నువ్వు తలస్తున్నావు. కానీ ప్రవక్త అన్నాడు, మీరేం చింతించిన అవసరం లేదు, మీరు అతన్ని బహిష్కరించడానికి ముందే దేవుడు మిమ్మల్ని బహిష్కరించేశాడు. చూడండి ప్రియులారా, అయితే ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఈరోజు మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగినప్పుడు ప్రియులారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని, వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండే వరకు ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే సూచనలు, అద్భుతాలని నీవెంత మాత్రం కూడా తెలుసుకోలేవు. మరలా చెప్తున్నా, దేవునితో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం అంటే కేవలము సేవకులకు మాత్రమే కాదండి. ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దేవునితో నీవు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని, ఒక వ్యక్తిగతమైన అనుభవం, ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉండే వరకు ఆయన చేసే కార్యాలు, సూచనలు, అద్భుతాల్ని నీవెంత మాత్రం తెలుసుకోలేవు. మోషేని గురించి మనం చూసాం కదా. ఒకసారి మరలా మోషే యొక్క జీవితం దగ్గరికి వద్దాం. ఈ యొక్క ప్రవక్త చెప్పిన ఈ యొక్క మాటను, ఈ యొక్క వ్యాఖ్యానాన్ని మోషే యొక్క జీవితంలో అన్వయించి చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునితో నీవు వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే వరకు ఆయన చేసే కార్యాలు, సూచనలు, అద్భుతాలను నీవెంత మాత్రం తెలుసుకోలేవు. ఇక్కడ మనం చూసినట్లయితే 40 సంవత్సరాలుగా మోషే తల్లితో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. తల్లితో వ్యక్తిగత అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతని జీవితంలో నిజముగా దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం అతనికి లేదు. దేవునితో వ్యక్తిగతమైన అనుభవం అతనికి లేదు. కాబట్టి దేవుడు నమ్మాడు, దేవుడు ఉన్నాడు అనుకున్నాడు, దేవుడు శక్తిమంతుడు అనుకున్నాడు. కానీ తన స్వశక్తి ద్వారా, తన సామర్థ్యం ద్వారా తన ప్రజల్ని విడిపిద్దాం అనుకున్నాడు. కారణం ఏంటంటే దేవునితో వ్యక్తిగతమైన అనుభవం లేని కారణాన్ని బట్టి, దేవునితో ఆయనకి ఒక వ్యక్తిగతమైన అనుభవం లేదు కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడని, సూచనలు చేస్తాడని, హల్లెలూయా, ఆయన కార్యాల గురించి ఆయనకు అంత అవగాహన లేదు. హల్లెలూయా. దేవుడు విడిపిస్తాడు, దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు. ఓహో, నేనున్నా, నా శక్తిని బట్టి, అందుకే కావాలా నాకు, నేను ఇంత సామర్థ్యాన్ని పొందుకున్నది, ఇంత చదువుకున్నది,
ఇంత యుద్ధ వీరుడుగా నేను ఆరితేరింది అని బహుశా అనుకుని ఉండొచ్చు. అయితే అక్కడ ఫెయిల్ అయిపోయాడు, విఫలమైపోయాడు, ఓడిపోయాడు, అవమానించబడ్డాడు. హల్లెలూయా. 80 ఏళ్ల వయస్సులో, దేవుని నామానికి మహిమ కలుగును గాక, 80 సంవత్సరాల వయస్సులో, ఆమేన్, 80 సంవత్సరాల వయసులో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అక్కడ దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం ఆయనకు దొరికింది. వ్యక్తిగతమైన అనుభవం దొరికిన వెంటనే అక్కడ దేవుని కార్యాలు చూడటం ప్రారంభించాడు. కర్ర స్వల్పమైంది, చేతికి కుష్టు వచ్చింది, మరలా స్వస్థత వచ్చింది. హల్లెలూయా. దేవుని కార్యాలు, దేవుని సూచనలు, దేవుని అద్భుతాలు చూశాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కేవలం ఒక కర్రను తీసుకొని ఐగుప్తు దేశానికి వస్తున్నాడు. తన దగ్గర ఒక కర్రతో వస్తున్నాడు. ఐగుప్తు జ్ఞానంతో రావటం లేదు. హల్లెలూయా. ఐగుప్తులో నేర్చుకున్న విద్యతో రావట్లేదు, అవన్నీ పోయినాయి. ఆమేన్. ఇప్పుడు దేవునితో ఒక వ్యక్తిగత అనుభవాన్ని కలిగి తన దగ్గర ఉన్న కర్రను తీసుకొని ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆయనకు దొరికిందో దేవుని కార్యాలను చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా ఇశ్రాయేలు ప్రజలతో, మీరు ఊరక నిలుచుండి, యెహోవా కార్యాలను చూడండి, మీరు ఊరక నిలుచుండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఊరక నిలుచుండి, ఊరక నిలుచుండి. ఎందుకో తెలుసా? అనుభవం ఆయనకుంది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి ఆయన అద్భుతకరుడైన దేవుడని నమ్మాడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడని నమ్మాడు. ఆయన సూచనలు చేసే దేవుడని నమ్మాడు. ఆయన గొప్ప కార్యములు జరిగించే దేవుడని నమ్మాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాన్ని తీసుకొని ఫరో ముందు చేశాడు. హల్లెలూయా. కర్రనేశాడు, ధూళిని కొట్టాడు, నీటిని కొట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 10 రకాలైనటువంటి తెగుళ్ళ ద్వారా ఐగుప్తు దేశము బాధించబడింది. ఈ అద్భుతాలన్నీ ఎప్పుడు జరిగినాయి? దేవునితో మోషే ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు నిత్యముగా ఆ అద్భుతాలను తెలుసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని, శక్తి కలిగిన దేవుడని ఎరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండు. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగినప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో ఎలా జరుగుతున్నాయో నువ్వు చూస్తావు. హల్లెలూయా. అద్భుతాలను నీ జీవితంలో అనుభవిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో అనుభవిస్తావు. దేవుని గొప్ప కార్యాలు నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ మధ్యాహ్నం నీ పరిస్థితి ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ సమస్య ఏదైనా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హన్నా దేవుని సముఖంలో ప్రార్థిస్తుంది. హన్నా దేవుని సముఖంలో ప్రార్థిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. ఎలా ప్రార్థిస్తుందో తెలుసా ప్రియులారా? ఏ రీతిగా ప్రార్థిస్తుందో తెలుసా? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆమెకు దొరికేంత వరకు, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆమెకు దొరికే వరకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమేనా? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం దొరికేంత వరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప కార్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మనోహ యొక్క భార్య దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె దేవుని సముఖంలో ప్రార్థిస్తుంది. ఎప్పటి వరకు ప్రార్థిస్తుందో తెలుసా? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆమె పొందుకునేంత వరకు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె ప్రార్థిస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై మనోహ భార్యకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యాడు. హన్నాకి దేవునికి స్తోత్రము కలుగును గాక. హన్నా నిత్యముగా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు సమూయేలు గ్రంథంలో ఈ కార్యాన్ని మనం చూడొచ్చు. సమూయేలు గ్రంథంలో అనేక మంది భక్తులు, ప్రతి భక్తుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భక్తుడు కూడా దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని వారు కలిగిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆమె ఏ రీతిగా ప్రార్థన చేస్తుందంటే, ఏ రీతిగా హన్నా ప్రార్థన చేస్తుందంటే,
దేవునికి స్తోత్రము కలుగును గాక. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచుండగా, ఎందుకనగా ఆమె బాధ తీయగలిగిన వారు ఎవరు లేరు, ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగిన వారు ఎవరు లేరు. దేవుడు మాత్రమే చేయగలడు, యెహోవా మాత్రమే ఆ కార్యాన్ని చేయగలడని ఆమె ఎరిగింది. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓ నిత్యముగా నీళ్లు కృమ్మరించినట్లుగా ఆమె హృదయాన్ని దేవుని సముఖంలో కృమ్మరిస్తుంది. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నటికీ రానియక, వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవావగు నీకే అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎంతగా ప్రార్థన చేస్తుందంటే, ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచు ఆమె స్వరము వినబడకయుండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చూస్తున్నటువంటి ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలైంది అనుకున్నాడు. మత్తురాలైంది అనుకుంటున్నాడు. ఎంతవరకు నీవు మత్తురాలమైందువు, నీవు ద్రాక్షారసము నీ ఎదురు నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము కలిగి ఉన్నాను, నేను మనోదుఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశావా? అటువంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? నీ ఆత్మను దేవుని సముఖంలో ఎప్పుడైనా కుమ్మరించావా? హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా ఆత్మను యెహోవా సన్నిధిని నేను కుమ్మరించుకొనుచున్నాను. గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె మనోదుఖము కలిగి ఉంది. ఆమెకున్న పరిస్థితుల నుండి, ఆమె ఉన్న పరిస్థితిలో ఆమెకు సహాయం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆమె అది ఎరిగి, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక, ప్రార్థిస్తుంది, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కృప నాకు దయచేయను ఆయన అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నిజంగా వెంటనే దేవునికి స్తోత్రము కలుగును గాక. నిజంగా మనం చూసినప్పుడు ఏలి ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్పగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అక్కడ యాజకుడుగా ఉన్నటువంటి ఏలి, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక, నీ సేవకురాలైన నేను, ఏలి అంటున్నాడు, నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. హల్లెలూయా. వెంటనే ఆమంటుంది, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ రోజు నుండి ఆమె జీవితంలో దుఃఖముతో ఉండటం మానేసింది. ఎందుకో తెలుసా? దేవుని సముఖంలో కనిపెట్టి ప్రార్థన చేసింది, హృదయాన్ని కుమ్మరించింది, ఆమె ఆత్మను కుమ్మరించింది. అక్కడ ఉన్నటువంటి యాజకుల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ యాజకుల ద్వారా దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పటి నుండి దుఃఖంగా ఉండటం మానేసింది. ఎందుకు? ఒక అనుభవం ఆమె జీవితంలో పొందుకుంది. దేవుని దగ్గర నుండి ఒక సమాధానం ఆమె పొందుకుంది, ఒక అనుభవాన్ని ఆమె పొందుకుంది. వాక్యము ద్వారా సంధించబట్ట దేవుని యొక్క యాజకుని యొక్క మాట ద్వారా ఆమె బలపరచబడింది. వాక్యముతో ఆమెకు ఒక వ్యక్తిగతమైన అనుబంధం కలిగింది, దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండట మానేసింది. దుఃఖముఖిగా ఉండటం మానెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత ఆమె గర్భము ధరించింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ముందుగానే ఎప్పుడు ఎందుకు దుఃఖం మానేసింది? ముందుగానే ఆమె అంగీకరించేసింది, దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు. ఎందుకంటే ఒక వ్యక్తిగతమైన అనుభవం ఆమె కలిగి ఉంది అక్కడ.
ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో అటువంటి వ్యక్తిగతమైన అనుభవం ఉందా? మనోహ యొక్క భార్య వద్దకు ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు యొక్క దూత, దేవునామానికి మహిమ కలుగునుగాక. మనోహ దగ్గరికి ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు ప్రభు దూతతో మాట్లాడిన తర్వాత పరిగెత్తకుండా భర్త కలిసి చెప్పింది. తర్వాత మరలా అదే ప్రభు యొక్క దూత వచ్చినప్పుడు వెంటనే భర్తను పిలుచుకొస్తుంది. అయ్యా మొన్న నాకు కనపడినటువంటి ఆ దైవజనుడు మరలా వచ్చాడు, రా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమె పొందుకున్న అనుభవాన్ని తన భర్తతో చెప్తే భర్త అంటున్నాడు, దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ లేఖనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం, దేవునామానికి మహిమ కలుగునుగాక, 13వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చును, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండును. అతడు ఎక్కడ నుండి వచ్చునో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడి ఉండునని నాతో చెప్పినను. అందుకు మనోహ, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు, మనోహ ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, ఆమె నీవు పంపిన ఆ దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, పుట్టబోవు బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా, దేవుడు మనోహ ప్రార్థనను ఆలకించను గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించను. ఆ సమయమున ఆమె పెనిమిటైన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. దేవుని దూత, చాలామంది అనుకుంటారు దేవుని దూతలు అంటే స్త్రీ అనుకు దేవుని దూత వచ్చింది అనుకుంటారు. కానీ ఇక్కడ మనోహ యొక్క భార్య ఏం చెప్తుంది? ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు. దేవుని దూత వచ్చిందా? వచ్చిందా కాదు, వచ్చాడా? ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగగా అతడు నేనే అనను. అందుకు మనోహ, నీవు కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపని మనవి చేయగా, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ మనం గ్రహించాల్సిన కార్యం, ఆమె ప్రార్థిస్తున్నప్పుడు, హల్లెలూయా, ఆమె ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు యొక్క దూత వచ్చాడు. తర్వాత మనోహ ప్రార్థించాడు, ప్రభువా ఆ దైవజనుడు మరలా రావాలి, మాకు తెలియచేయాలి, ఆ బిడ్డకు మేమేం చేయాలి. మరలా ప్రభు దూత వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, వారు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని, వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని వారు కలిగి ఉన్నారు. మరి ఈరోజు ఈ కాలంలో జీవిస్తున్న మన జీవితంలో అటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుభవం దేవునితో మనకొద్దా? దేవునితో అటువంటి వ్యక్తిగతమైన అనుభవాన్ని మనం పొందుకోవద్దా? మరి ఉందా నీ జీవితంలో దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనేది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మోషే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అయితే గత వారం ప్రాముఖ్యంగా మనం చూచాం, యవ్వనస్తులైనటువంటి యెహోషువ గుడారములో నుండి బయటికి రాలేదు అతడు. ఆమేన్. గుడారములో నుండి అతను బయటికి రాలా. అతను కూడా దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకునే వరకు దేవుని సముఖంలో కనిపెడుతున్నాడు. ఎప్పుడైతే అనుభవాన్ని పొందుకున్నాడో అక్కడి నుండి దేవుని కార్యం చేయటం ప్రారంభిస్తున్నాడు. అక్కడి నుండి దేవుని పని చేయటం ప్రారంభిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రవక్త అన్నాడు, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఐ థింక్ ఎవ్రీ పర్సన్ దట్ గోస్ అవుట్ టు ప్రీచ్ ద గాస్పల్, ప్రవక్త అన్నాడు, ప్రతి వ్యక్తి కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, should never go until they have a personal experience of the baptism of the Holy Ghost. ఏ వ్యక్తి కూడా
పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందేంత వరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటి ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకునేంత వరకు ఏ వ్యక్తి కూడా కనీసం సువార్త ప్రకటించుటకు కూడా వెళ్ళకూడదు. హల్లెలూయా. I think every person that goes out to preach the gospel should never go until they have a personal experience of the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకునేంత వరకు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అపోస్తలులతో చెప్తున్నాడు, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు, మీరు పైనుండి శక్తి పొందుకునేంత వరకు దేవునికి స్తోత్రము కలుగును గాక, యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. పైనుండి శక్తి పొందుకునే వరకు పట్టణంలోనే ఉండి కనిపెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టణంలో ఉండి కనిపెట్టండి. కనిపెట్టు నా ప్రియమైన సహోదరుడా, కనిపెట్టు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు పట్టణంలో ఉండి కనిపెట్టండి. ఎప్పుడైతే ప్రియులారా వారు కనిపెట్టారో, పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారో పెంతెకొస్తు దినాన్న, దేవునికి స్తోత్రము కలుగును గాక. అంతకుముందు పేతురు గారు, అయ్యా నువ్వు కూడా ఆయన శిష్యులో ఒకడో కదా అంటే, అసలు మీరు మాట్లాడుతున్న యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు? ఒకవేళ నేను ఆయన శిష్యుని అంటే నన్ను కూడా పట్టుకుంటారు, నన్ను కూడా కొడతారు, ఒకవేళ నన్ను కూడా సిలువేస్తారేమో భయపడ్డాడు. కానీ ఇక్కడ గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగాడు, యేసుక్రీస్తు ప్రభువారితో తిన్నాడు. కానీ నిజమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క నిజమైనటువంటి దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అనేది వారికి లేదక్కడ. ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆ గెత్సేమనీలో ఆయన అప్పగించబడినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు. కారణం ఏంటి? నిజమైనటువంటి వ్యక్తిగతమైన అనుభవం వారికి లేక, దేవునితో ఒక నిజమైన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేక. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభువారితో వ్యక్తిగతమైన అనుభవం లేకపోవటం ఏంటి వారికి? హల్లెలూయా. చాలా జాగ్రత్త గమనించండి ప్రియులారా. నిజంగా వ్యక్తిగతమైన అనుభవం కనుక వారు కలిగి ఉన్నట్లయితే, దేవునితో ఒక నిజమైన వ్యక్తిగతమైన అనుభవం, ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వారి యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని వారు కలిగి ఉంటారో, ఆయన చేసే కార్యాలు, సూచనలు, అద్భుతాలు వారు ఎరుగుతారు. హల్లెలూయా. ఓ నిశ్చయముగా ప్రియులారా, వారు భయపడి పారిపోయారు. ఈరోజు జాగ్రత్త గమనించండి, దేవునితో నీకు వ్యక్తిగతమైన అనుభవం ఉంటే నువ్వు పారిపోయే వ్యక్తివి కాదు, నువ్వు భయపడే వ్యక్తివి కాదు, నువ్వు ధైర్యంగా నిలబడే వ్యక్తివి, దేవుని కొరకు నిలబడే వ్యక్తివి, వాక్యము కొరకు నిలబడే వ్యక్తివి. హల్లెలూయా. అదే చూడండి, హల్లెలూయా. అక్కడ గెత్సేమనే వనంలో పారిపోయిన వాళ్ళే పెంతెకొస్తు తర్వాత అపోస్తలుల యొక్క జీవితాలు మనం చూస్తే వారు హతసాక్షులు అవుతున్నారు. నిందలు అనుభవించారు, అవమానాలు అనుభవించారు, కొరడాలతో కొట్టబడ్డారు, బెత్తములతో కొట్టబడ్డారు, చంపబడ్డారు. ఏ పేతురైతే ముమ్మారు అబద్ధమాడాడో, మీరు మాట్లాడుచున్న యేసెవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడాడో అదే పేతురు. హల్లెలూయా. మేము కన్నదాన్ని విన్నదాన్ని చెప్పక ఉండలేము. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం పేతురుకి? హల్లెలూయా. పేతురుకి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆమేన్. ప్రవక్త అన్నాడు, యూ విల్ నెవర్ నో క్రైస్ట్ బై థియాలజీ. వేదాంత విద్య ద్వారా నువ్వు క్రీస్తును క్రీస్తుని ఎరగలేవు. యూ విల్ నెవర్ నో క్రైస్ట్ బై ఎడ్యుకేషన్. నీ యొక్క విద్య ద్వారా నువ్వు క్రీస్తుని ఎరగలేవు. యూ హ్యావ్ టు గెట్ టు నో క్రైస్ట్ బై ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నువ్వు క్రీస్తును ఒక వ్యక్తిగతమైన అనుభవం ద్వారా మాత్రమే ఎరగగలవు. టు బి ఏ బోర్న్ అగైన్ ఆఫ్ హిస్ స్పిరిట్ దట్ కమ్స్ డౌన్ అండ్ చేంజెస్ యువర్ లైఫ్ అండ్ మేక్స్ యూ ఏ న్యూ క్రీచర్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవునితో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనేది, ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి అనుభవం అనేది, హల్లెలూయా, ఆమేన్, అది నీ జీవితంలో ఒక నూతన జన్మ అనుభవాన్ని తీసుకొని వస్తుంది. ఒక నూతన జన్మ అనుభవం, పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన జన్మ అనుభవాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా నీవు, హల్లెలూయా, నీ జీవితం మార్చబడి నువ్వు ఒక నూతన జీవి అవుతావు.
హల్లెలూయా, ఏ న్యూ క్రీచర్. నువ్వు ఒక నూతన జీవివి, ఒక నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా, క్రీస్తులో ఒక నూతనమైన జీవిగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. హల్లెలూయా. పెంతెకొస్తు దినము తర్వాత పరిశుద్ధాత్మను వారు పొందుకున్న తర్వాత దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ పేతురు అబద్ధమాడాడో అదే పేతురు అన్నాడు, మేము కన్నదానిని విన్నదాన్ని చెప్పక ఉండలేం. అదే పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డానికి కూడా తను అప్పగించుకున్నాడు, ఇష్టపడ్డాడు. నన్ను తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు. పారిపోయిన అపోస్తులు కూడా హల్లెలూయా, ఇక్కడ వారు పారిపోవటం లేదు, అక్కడ వాక్యం కొరకు నిలబడుతున్నారు, రాళ్లతో కొట్టబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? వారి జీవితంలో ఒక వ్యక్తిగతమైన అనుభవం, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయం నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కనుక నీ జీవితంలో ఉంటే ఏ పరిస్థితికి నీవు భయపడవు, ఏ వ్యాధికి భయపడవు, ఏ ఉపద్రవానికి భయపడవు, ఏ సమస్యకు భయపడవు, ఎటువంటి ప్రతి లోక కార్యానికి నువ్వు భయపడవు. నీ జీవితంలో దేవునితో వ్యక్తిగతమైన అనుభవం లేక, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం లేక ప్రతి చిన్న దానికి నువ్వు భయపడుతున్నావు, ప్రతి చిన్న కార్యానికి గజగజ వణికిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? వ్యక్తిగతమైన అనుభవం నీ జీవితంలో లేక. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం నీ జీవితంలో ఉంటే ఆయన కార్యాలను చూస్తావు, అద్భుతాలను చూస్తావు, గొప్ప కార్యాలని. హల్లెలూయా. నువ్వు తెలుసుకుంటావు ఏది ఏమైనా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడని. దేవునిపై ఆనుకొని, దేవునిపై ఆధారపడి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. చూడండి, సంఘకాలంలో, తుయితైర సంఘకాలంలో కూడా ప్రవక్త మాట అంటాడు, ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని యొక్క లోతైన సంగతులను అనుభవించినప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో లోతైన సంగతులను అనుభవించినప్పుడు అది వాస్తవంగా అతని యొక్క వ్యక్తిగత అనుభవంగా ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితంలో లోతైన సంగతులను అనుభవించినప్పుడు అది వాస్తవంగా అతని యొక్క వ్యక్తిగతమైన అనుభవం అయి ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనం చూడండి, సపోజ్ ప్రయాణమై వెళ్తున్నాం, లేకపోతే ఎక్కడో ఏదో ఒక ఆపద, ఒక అపాయం త్రుటిలో తప్పినప్పుడు దాని గురించి నువ్వు చెప్తే, త్రుటిలో నువ్వు తప్పించుకున్నావు ఆ ప్రమాదం నుండి లేక అపాయం నుండి, దాని గురించి నువ్వు చెప్తావు, అబ్బో అసలు దాన్ని ఎలా తప్పించుకున్నాను తెలుసా, ఎలా తప్పించబడ్డానో తెలుసా నేను. హల్లెలూయా. అది నిజంగా అది నీ యొక్క అనుభవం కాబట్టి, అది నీ యొక్క వ్యక్తిగత అనుభవం కాబట్టి అలా జస్ట్ బ్రదర్ ఒక్క సెకండ్ హల్లెలూయా ఈయనోడికి అవునా కానీ అది విని కొట్టేవాడికి, వాడి జీవితానికి వచ్చిన వాడు తెలుసు. అమ్మో హల్లెలూయా. చూడండి, అలాగే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని నువ్వు కలిగినప్పుడు, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకున్నప్పుడు, ఓ గ్లోరీ, దాన్ని వివరించలేవు. హల్లెలూయా. దాన్ని వివరించలేవు. అది ఎంతో అద్భుతకరంగా ఉంటుంది, అది ఎంతో మహిమకరంగా, అది ఎంతో దీవెనకరంగా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, దావీదు దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అనేకులు ఉన్నారు, ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుంటాం. హల్లెలూయా. ఆమేన్. న్యాయాధిపతుల కాలంలోనే హల్లెలూయా ఒక వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల కాలంలోనే ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, అతని పేరు షమ్గరు. న్యాయాధిపతుల కాలంలో అతని పేరు షమ్గరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అతనిలో ఏ గొప్పతనం లేదు, అతను ఒక యోధుడు కాదు, యుద్ధమును గురించి అతనికి ఏం తెలియదు. హల్లెలూయా. ఆ షమ్గరులో ఏ గొప్పతనం లేదు, యోధుడు కాదు, యుద్ధము గురించి అతనికి ఏమీ తెలియదు. అప్పుడప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి దాడి చేసి వారి మీద దాడి చేసి వారి కష్టార్జితం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా ఒకటి కట్టుకొని వాళ్ళకి కావలసినన్ని సమకూర్చుకున్నప్పుడు సరిగ్గా సమయంలో ఫిలిస్తీన్లు రావటం, వాటన్నిటిని కొల్లగొట్టుకొని వెళ్ళిపోతుండేవారు. అలాగే ఆ యొక్క షమ్గరు వీధిలో నిలబడి ఉన్నాడు.
అతను ఒక యోధుడు కాదు, ఏ విధంగా పోరాడాలో కూడా అతనికి తెలియదు. కానీ తానొక యూదుడునని, తన స్వాస్థ్యంపై తనకి హక్కు గలదని, హల్లెలూయా, షమ్గర్ ఎరిగిన కార్యం ఏంటో తెలుసా? నేను ఒక యూదుణ్ణి, నా స్వాస్థ్యం మీద నాకు హక్కు ఉంది. నేను ఒక యూదుణ్ణి, నా స్వాస్థ్యం మీద నాకు హక్కు ఉన్నది. హల్లెలూయా. తాను సున్నతి చేయబడిన వాడని మరియు తనతో దేవుడు ఉన్నాడని అతడు ఎరుగున్నాడు. హల్లెలూయా. ఆమేన్. సున్నతి ద్వారా, హల్లెలూయా, తనకు యూదుండని, తన స్వాస్థ్యం మీద ఆయనకి హక్కు ఉందని ఎరుగున్నాడు. అతను ఒక సున్నతి చేయబడిన వాడు, దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడని అతను ఎరిగినవాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులారా, పరిశుద్ధాత్మనే సున్నతి మన జీవితాలకు కావాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేటువంటి సున్నతి మనకు కావాలి. హల్లెలూయా. ఆ రోజు దేవుని ప్రజలుగా వారు మార్చబడాలంటే సున్నతి చేయబడాలి భౌతికంగా. అబ్రహాము సంతానమైన ప్రతి మగ వ్యక్తి కూడా, ప్రతి పురుషుడు కూడా సున్నతి చేయించుకోవాలి. ఈరోజు క్రీస్తు సంతానముగా, క్రీస్తు వధువుగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఓ పరిశుద్ధాత్మ బాప్తిస్మం సున్నతి కలిగి ఉండాలి. అది దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగతమైన అనుభవం ప్రియులారా, వ్యక్తిగతమైన సంబంధం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం నూతన జన్మ అనుభవం మన జీవితంలో కావాలి. ఒక నూతన సృష్టిగా నువ్వు చేయబడాలి, ఒక నూతన జీవిగా నువ్వు మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ షమ్గర్ ఎరిగి ఉన్నాడు ఆ కార్యాన్ని. షమ్గర్ ఆ కార్యాన్ని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి ఎద్దుల్ని తోలేటువంటి, హల్లెలూయా, ఆకే కర్ర తీసుకున్నాడు, మునుకోల కర్ర. హల్లెలూయా. మునుకోల కర్ర తీసుకున్నాడు. ఒక చిన్న కర్ర మాత్రమే అతని యొద్ద ఉంది. ఫిలిస్తీన్లు వస్తున్నారు దోచుకోవడానికి. ఒక చిన్న కర్ర మాత్రమే, మునుకోల కర్ర మాత్రమే షమ్గర్ దగ్గర ఉంది. దానితోనే 600 మంది ఫిలిస్తీన్లను చంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? అతడు దేవుని ఎరిగినవాడు, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగినవాడు. అటువంటి వారు ఈరోజు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. తన స్వాస్థ్యం మీద తనకు హక్కు ఉందని ఎరిగినవాడు షమ్గరు. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి దినమందు ఒక వర్తమానం నేను చదువుతున్నాను. ఒక వర్తమానం పేరేంటో నేను మర్చిపోయాను, కానీ ప్రవక్త చెప్తున్నాడు ఆ వర్తమానంలో, నీకు క్యాన్సర్ వచ్చిందని డాక్టర్ చెప్పాడు, నువ్వు బ్రతకవని డాక్టర్ చెప్పాడు. క్యాన్సర్ కన్నా మాటలే నిన్ను చంపేస్తాయి. అయితే జాగ్రత్త గమనించండి ప్రియులారా, నువ్వు ధైర్యము కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించే వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మిన వ్యక్తిగా, ఓ క్యాన్సర్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పొమ్మని నీకు ఆజ్ఞాపన చేస్తున్నానని నువ్వు పలుకు, అది నిన్ను విడిచిపెడుతుంది. నువ్వు ధైర్యంగా, ఇదిగో నేను దేవునితో ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగిన వ్యక్తిని, నీవు నన్ను ఏం చేయలేవు, నాలో ఉండటానికి నీకు వీల్లేదు, నా శరీరాన్ని విడిచిపో అని నువ్వు చెప్పు. డాక్టర్ చెప్పే మాట కన్నా నీ మాట పవర్ఫుల్, శక్తివంతమైనది. ఒక విశ్వాసమైన నీవు, ఒక సేవకుడమైన నీవు, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగిన నీ మాట చాలా ప్రాముఖ్యమైనది. డాక్టర్ ఏమో నాకు తెలియదండి, క్యాన్సర్ ద్వారా నువ్వు చనిపోవచ్చు అంటాడు. కానీ దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగినటువంటి, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగినటువంటి నీ మాట శక్తి కలిగిన మాట, జీవము కలిగిన మాట. ఎందుకంటే దేవునితో వ్యక్తిగతమైన అనుభవం నువ్వు కలిగి ఉండటం అంటే ప్రియులారా, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉండటం అంటే, ఇక్కడ ఒక కార్యాన్ని గమనించండి, దేవుడు నీలోనికి వచ్చుట, దేవుడు నీలోనికి వచ్చుట, పరిశుద్ధాత్మ నీలో ఉండుటయే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను నడిపించుటయే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అయి ఉన్నది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అంటే దేవుడు నీలో ఉండుట. దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడతావు? దేనికన్నా భయపడగలవా? దేవుడు నీలో ఉన్నప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడతావు?
గ్లోరీ, ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీలో ఉన్నప్పుడు, ఆయన నీలో ఉండి జీవిస్తున్నప్పుడు, ఈరోజు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కళ్ళు గాక ఆయనకి వేరే కళ్ళు లేవు, మన నోరు గాక వేరే నోరు లేదు, మన శరీరము గాక వేరే శరీరము లేదు ఆయనకి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకనగా ఓ సంగము అను శరీరము, ఈ శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈరోజు మన శరీరమే ఆయన శరీరమై ఉన్నది. హల్లెలూయా. ఆయన ఈ నేత్రాలతో చూస్తున్నాడు, ఈ నోటితో మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? హల్లెలూయా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అంటే దేవుడు నీలో ఉండుటయే, దేవుని యొక్క ఆత్మ నీలో ఉండుటయే, దేవుడు నీలో ఉండుటయే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ 5 నిమిషాల అనుభవం మోషే, ఆ 5 నిమిషాల అనుభవం దేవుడు ఆయనలోనికి వచ్చాడు. హల్లెలూయా. మోషే చేయి చాపుతుంటే మోషే వెనకాల దేవుడు తన చేయి చాపుతున్నాడు, మోషేలో ఉండి దేవుడు తన చేయి చాపుతున్నాడు. మోషే కర్రతో కొడతా ఉంటే దేవునికి స్తోత్రము కలుగును గాక, అది కొట్టుచున్నది మోషే కాదు కానీ మోషేలో ఉన్న దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, ఓ దేవునికి మహిమ కలుగును గాక. గొల్యాతును పడగొట్టింది దావీదు కాదు, దావీదులో ఉన్న దేవుడే. ఆ రాయిని విసిరింది దావీదు కాదు, దావీదులో ఉన్న దేవుడే. హల్లెలూయా. ఆ యొక్క ఒడిసెల్లో నుండి ఆ రాయి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పట్టుకున్నాడంట. ఒడిసెల్లో నుండి రాయిని పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పట్టుకొని, దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు విసిరింది ఒకవేళ ఈ పక్కకి పోవచ్చు, ఒకవేళ ఆ పక్కకి పోవచ్చు, గురి తప్పొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాయిని తీసుకొని నేరుగా గొల్యాతు యొక్క నుదురు కొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. 5 తీసుకున్నాడు, ఒక్కదాంతోనే కొట్టాడు. కారణం ఏంటి? దేవుడు ఆయనలో ఉండి, దేవుడు ఆయనతో ఉండి తన కార్యాన్ని జరిగించాడు. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి అనుభవం ఈరోజు మనకు కావాలి. దేవునితో వ్యక్తిగతమైన అనుభవం అంటే దేవుణ్ణి మనం కలిగి ఉండే అనుభవం, దేవుడు మనలో ఉండే అనుభవం. నిజంగా దేవుడు నీలో ఉన్నప్పుడు, హల్లెలూయా, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నీలో ఉన్నప్పుడు టీవీల ముందు నువ్వు కూర్చోలేవు, సినిమా హాల్కి నువ్వు పరిగెత్తలేవు, ఓ త్రాగుడు కొరకు నువ్వు పరిగెత్తలేవు, సిగరెట్ల కొరకు పరిగెత్తలేవు, దొంగతనాలు అబద్ధాలను నువ్వు మాట్లాడలేవు, చేయలేవు. కారణం ఏంటి? దేవుడు నీలో ఉన్నప్పుడు. చాలా మంది దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నామని ఈ కార్యాలన్నీ చేస్తున్నప్పుడు ప్రియులారా, అది దేవునితో అది నిజమైన అనుభవం కాదు, వారు నటిస్తున్నారు. ప్రవక్త అన్నాడు, వారు నటిస్తున్నారు. ఈరోజు మనకు నటన కాదు కావాల్సింది. హల్లెలూయా. నటన కాదు మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ప్రేమ పాపమును మరుగుపరచును, లేదా ప్రేమ రోగులను స్వస్థపరచును. మీరు జనులను ప్రేమించుచున్నట్లు నటించవచ్చు. చాలా మంది ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు, లోపల తిట్టుకుంటూ ఉంటారు, లోపల కోపం మండిపోతూ ఉంటుంది, ఒక ద్వేషం, అసూయ, పగ లోపల ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను బ్రదర్, మీరంటే నాకు చాలా ఇష్టం బ్రదర్. నటన. హల్లెలూయా. మీరు జనులను ప్రేమించున్నట్లు మీరు జనులను ప్రేమించున్నట్లు నటించవచ్చు. హల్లెలూయా. కానీ నువ్వు ప్రేమించట్లేదు అనేది మాత్రం వాస్తవం, నటిస్తున్నావు. ఆమేన్. అలాగే దైవిక స్వస్థత యందు మరే విషయంలోనైనా సరే నువ్వు నటించుచు అనుకరించలేవు, నువ్వు దాన్ని కలిగి ఉండాలా, నటించేవాడి పరిస్థితి, అనుకరించేవాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? నటించి అనుకరించేటువంటి వాని యొక్క పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు యేసుక్రీస్తు నామమున దెయ్యాలను వెళ్ళగొడుతూ అద్భుతాలు చేస్తున్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, స్కావా అనే ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. వారికి 7 కుమారులు ఉన్నారు. వీళ్ళు చూసారే, భలేగుందే. మరి దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గుడ్డలైనను. ఎవరి శరీరానికి? పౌలు శరీరానికి. పౌలు శరీరానికి ఆ శక్తి ఉందా? మన శరీరం ఎట్లాంటిదో పౌలు గారి శరీరం అలాంటిదే.
చనిపోయింది కదా, ఆ శరీరం చిరఛేదనం చేయబడింది కదా. మరి ఆ శరీరానికి తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఏంటి ఆయన శరీరం కూడా మనలాంటి శరీరం కాదా? లేకపోతే వేరే రీతిగా రూపించబడ్డాడా? వేరే శరీరం ఏమైనా పొందుకున్నాడా? నో. ఆ శరీరములోనికి దేవుడు వచ్చాడు, ఆ శరీరములో దేవుడున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ శరీరములో దేవుడున్నాడు కాబట్టి ఆ యొక్క శరీరాన్ని తాకిన వారు స్వస్థత పొందుకుంటున్నారు. ఆ శరీరాన్ని తాకినటువంటి ఆ యొక్క చేతిగుడ్డలు నడికట్లను రోగులు ఎందుకు తెస్తే, హల్లెలూయా, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ప్రభావము ఆ శరీరము గుండా, ఆ వస్త్రముల గుండా, హల్లెలూయా, రోగులు ఎందుకు తెచ్చినప్పుడు రోగములను వెళ్ళగొడుతుంది. హల్లెలూయా, దయ్యములను పారద్రోలుతుంది ఆ శక్తి. అయితే ఇక్కడ యూదుడైన స్కేవా అయిన ఒక ప్రధాన యాజకుడికి 7 కుమారులు అనుకున్నారు. అరే ఇది భలేగుంది అబ్బాయి. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాంత్రికులు కూడా పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటం చేయుచున్నాడని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకున్నారు. వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ యూదుడైన స్కేవా అనే వాడికి 7 కుమారులు ఉన్నారు. వారు అలాగే చేద్దామని అనుకరించడానికి, వారు దేవునితో వ్యక్తిగతమైన అనుభవం ఉందా ప్రియులారా? దేవునితో వ్యక్తిగతమైన అనుభవం లేదు, కానీ వారు అనుకరించడానికి పూనుకున్నారు, అనుకరిస్తున్నారు. ఇది ఒక మంత్రం అనుకుంటున్నారు వాళ్ళు. అనుకరించడానికి పూనుకొని, దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. వారు అనుకరించుటకు పూనుకొని దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక దెయ్యం పట్టినోడుకు ఎదిగారు. మొత్తానికి దెయ్యం పట్టినోడు ఒకడు దొరికాడు. వాడి మీద ప్రయోగించారు. అందుకు దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. దెయ్యం పట్టినవాడు ఆడుంటాడా అని ఎత్తుకున్నారు. ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసింది. ఇంట్లోకి వెళ్ళారు. 7 కలిసి, ఓ ప్రభు అని యేసునామమున దెయ్యమా పో అంటే దెయ్యం మాట్లాడుతుంది. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును ఎరుగుదును, మీరెవరు? గ్లోరీ, హల్లెలూయా. నీకేది దేవునితో వ్యక్తిగత అనుభవం? హూ ఆర్ యు? నువ్వెవరివి? పౌలు అడగమని దేవన మాట, నువ్వెవరివి? హల్లెలూయా. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, దేవుని కలిగి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఈవెన్ కనీసం పౌలు మాట్లాడక మునిపే అతనికి తగిలినటువంటి చేతిగుడ్డలు నడికట్లు తీసుకెళ్తేనే దెయ్యాలు పారిపోతున్నాయి. కారణం దెయ్యానికి తెలుసు, దేవునితో వ్యక్తిగత అనుభవం కలిగిన వారు ఎవరో దెయ్యానికి తెలుసు. కేవలం నటించి అనుకరించే వాళ్ళు ఎవరో కూడా దెయ్యానికి తెలుసు. ఇప్పుడు నటించి అనుకరించేవాడి పరిస్థితి ఏంటి? వారి మీద పడి వారిలో ఇద్దరిని గాయపరచగా లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులు అయిపోయారంట. అనుకరించేవాడి పరిస్థితి, నటించేవాడి పరిస్థితి, వాడు దిగంబరత్వాన్ని పొందుకుంటాడు, వాడు ఓడిపోతాడు. హల్లెలూయా. కానీ దేవునితో వ్యక్తిగతమైన సంబంధము కలిగి వాక్యము కొరకు నిలబడిన ఏ వ్యక్తి ఓడిపోడు. ఏ వ్యక్తి ఓడిపోడు ప్రియులారా. అతడు జయించే వ్యక్తిగా ఉంటాడు, అతడు ధైర్యము కలిగిన వ్యక్తిగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ప్రవక్త ఒక కార్యాన్ని చెప్తున్నాడు, జాగ్రత్త గమనించండి. ఇచ్చడున్న కొండల మీద నేను ఉన్నప్పుడు బాతులు నీళ్లలో చుట్టూ గుమ్ముకూడి ఈతుటను నేను గమనించుచుండిని. మొట్టమొదటిగా చల్లని గాలి వీచిన వెంటనే వాటిలోని పెద్ద బాతులు హంకని 2 లేదా 3 సార్లు అరుస్తూ వాటికి సాధ్యమైనంత వరకు త్వరపడుచు అక్కడ నుండి లూసియానాలోని వరి పొలాల్లోకి వెళ్ళుటకు ఏ తత్వశాస్త్రాన్ని అవి అభ్యసించలేదు. చల్లని గాలి రావడం ప్రారంభించిన వెంటనే వాటిలో పెద్దపాటి గట్టిగా అరుస్తుంది హంకాని. అక్కడ నుండి మెల్లిగా లూసియానాలోని ఆ యొక్క
వరి పొలాల్లోకి అవి వెళ్ళిపోతాయి. వాళ్ళ వెళ్ళిపోవటానికి ఏ తత్వశాస్త్రం వాడికి బోధించలేదు, ఏ తత్వశాస్త్రాన్ని అవి అభ్యసించలేదు. అది పూర్తిగా ఒక బాతుగానే జన్మించింది. అది ఒక బాత్ అయితే సహజముగానే దానిలో స్వభావం ఉంది. అదొక బాత్ అయితే సహజముగానే దానిలో స్వభావం ఉంది. అదొక బాత్ అయితే చల్లని వాతావరణం రాబోచున్నది కనుక వెచ్చని వాతావరణము మరియు మంచి స్థలము ఎచ్చట ఉన్నదో ఇచ్చటి నుండి బయలుదేరి ఆ స్థలానికి వెళ్ళాలని దానికి తెలుసు. అదొక బాత్ అయితే ఆ స్వభావం దానిలో ఉన్నప్పుడు చల్లని వాతావరణం వస్తుంది. ఇప్పుడు నేను వెచ్చదనాన్ని పొందుకోవాలంటే వెచ్చని స్థలం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలని ఆలోచన దానికి ఉంది. హల్లెలూయా. అదొక బాతై అలాగూ చేసిన ఎడల, అదొక బాతై అలాగూ చేసిన ఎడల పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొని దేవుని ఆత్మతో మరలా నింపబడి ఉన్న ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకొని దేవుని యొక్క ఆత్మతో మరలా నింపబడి ఉన్న ఒక వ్యక్తి, దేవుని యొక్క ఆత్మతో నింపబడుట అనగా దేవుని కలిగి ఉండుట, దేవుని ఆత్మతో మరలా నింపబడి ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి యుక్తమైన కార్యాన్ని చేస్తాడు? చలి వచ్చేస్తుంది, చలికాలం వచ్చేస్తుంది, ఇప్పుడు నేను వెచ్చదనం కొరకు నేను వెళ్ళిపోవాలని ఒక బాతు, అది ఒక నిజమైన బాతు అలా చేస్తే, ఆమేన్, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని మరలా దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఏ విధమైన యుక్తమైన కార్యాన్ని చేస్తాడు? సమస్య వచ్చుటకు ముందే అతడు దాన్ని గ్రహించి దేవుని చెంతకు వెళ్ళుటకు ఒక అడుగు ముందుకు వేసి, ప్రైజ్ ది లార్డ్, సమస్య వచ్చుటకు ముందే అతడు గుర్తించి దేవుని వద్దకు వెళ్ళుటకు, హల్లెలూయా, ఒక అడుగు వేసి తన విశ్వాసము రెక్కలను ఆడించి ఆ సమస్య నుండి తప్పించుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ, హల్లెలూయా. ఒక బాతే చలి రాబోతుంది, చలికాలం రాబోతుంది, వెచ్చదనం దొరికే స్థలానికి నేను వెళ్ళాలని దానికి స్వభావ సిద్ధంగా స్వభావం దానికి ఉన్నప్పుడు, ఒక పరిశుద్ధాత్మ బాప్తిస్ము దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి రాబోయే సమస్యను ముందుగా గుర్తించి దేవుని వైపు అడుగు వేసి తన విశ్వాసపు రెక్కలను ఆడించి దేవుని చెంతకు వెళ్ళటానికి అడుగు వేసి సమస్య నుండి తప్పించుకుంటాడు కదా. గ్లోరీ. అద్భుతమైన కార్యం ఇది. మీ వ్యాధుల నుండి తప్పించుకునేదరు, కృంగదీసే పరిస్థితుల నుండి మీ సంఖ్యలను తెంపుకొని తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవునితో నీకు ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉంటే జరిగే కార్యం. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం నీ జీవితంలో ఉంటే ఆ యొక్క కార్యాన్ని గుర్తించగలుగుతావు, పరిస్థితులను గుర్తించగలుగుతావు, దేవుని వైపుకు నువ్వు అడిగేస్తావు, దేవుని చెంతకు రాగలుగుతావు, ఆయన మీద ఆధారపడగలుగుతావు, సమస్య నుండి తప్పించుకుంటావు, వ్యాధి నుండి తప్పించుకుంటావు, ఈరోజు కరోనా నుండి తప్పించుకుంటావు, తెగుల నుండి తప్పించుకుంటావు. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వ్యక్తి అయితే ఇటువంటి సమస్యలన్నింటినీ దాటుకొని ముందుకు సాగిపోయేదరు. వాటిని చేయుటకు దేవుడు కదలాడే సమయం ఇదే. ఆ కార్యాలని జీవితంలో చేయటానికి దేవుడు కదలాడే సమయం ఇదే. అంతేకాకుండా యేసు ప్రభు తన ప్రసన్నతను అనుగ్రహించి మనలను ఆశీర్వదించి ఆయన తన శక్తిని అనుగ్రహించి మరియు ఏ దినములోనైనా సంఘము కొరకు గొప్ప కార్యములను ఆయన అనుగ్రహించునుగాక దాన్ని చేసేదనని దేవుడు వాగ్దానం చేశాడు. దాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక బాతు గురించి చెప్పాడు ప్రవక్త, ఇక్కడ మరొక పక్షి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రవక్త ఇక్కడ ఒక పక్షి గురించి మాట్లాడుతున్నాడు. ఆ పక్షి పేరు నైటింగేల్ పక్షి. నైటింగేల్ అనేటువంటి పక్షి, ప్రవక్త అన్నాడు, రాత్రి వేళ నేనాక నైటింగేల్ అనే పక్షిని గమనిస్తూ ఉండేవాడిని. సాధారణంగా నేను రాత్రి సమయంలో వచ్చేవాడిని. ఆ పక్షి అక్కడ కూర్చున్నప్పుడు నేను దాన్ని గమనిస్తూ ఉంటుండగా మేఘములు కదలుతూ చెదిరిపోతున్నప్పుడు, రాత్రి వేళల్లో అది ఆకాశం వైపు తేరు చూస్తూ ఉన్నప్పుడు, మేఘాలు ఉన్నప్పుడు మేఘాలు కదులుతూ అవి చెదిరిపోతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక నక్షత్రం ఆ మేఘాల మధ్యలో కనుక దానికి కనపడితే, ఆ నైటింగేల్ పక్షికి ఒక నక్షత్రము ఆ మేఘాల మధ్యలో కనుక కనపడితే అది ఒక నక్షత్రమును చూచి తన హృదయంలో నుండి ఎంత బిగ్గరగా పాడగలదో అంత బిగ్గరగా పాడుతుంది. ఆ నైటింగేల్ పక్షి తన హృదయంలో నుండి ఎంత బిగ్గరగా పాడగలదో అంత బిగ్గరగా పాడుతుంది.
కారణం ఏంటి? అది నక్షత్రాన్ని చూసిందంటే సూర్యుడు ఎక్కడో ఒక చోట ప్రకాశిస్తున్నాడని ఆ పక్షికి తెలుసు. సూర్యుడు ప్రకాశించడం ద్వారా అది రుజువాయను. హల్లెలూయా. నక్షత్రము ప్రకాశిస్తుందనగా అచ్చనెచ్చడో సూర్యుడు ఉన్నాడంటానికి రుజువే ఇక్కడ నక్షత్రం ప్రకాశిస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటానికి రుజువే ఈ నక్షత్రం. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, నేను తలంచుచున్నదేమనగా పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె వీస్తూ, పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె వీస్తూ దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ బలమైన గాలి వలె వీస్తూ దిగి వచ్చినప్పుడు అది గాఢాంధకారమైన మేఘములను పారద్రోలును, గాఢాంధకారమైన మేఘములను పారద్రోలును. అప్పుడు మనము పూర్వకాలపు ఉజ్జీవాన్ని పొందుకుంటాం. పరిశుద్ధాత్మతో కృమ్మరించబడి ఏ క్రైస్తవుడైనను ఉజ్జీవింపజేసి ప్రకాశింపజేయుటకు హేతువుగా అది ఉండును. ఎట్లనగా మనము జీవించున్న ఈ దినములలో ఆయన తన ఆత్మను జనులపై కృమ్మరింపజేసి తన ప్రజలను పరిపాలించుచు దేవుడు ఇంకా జీవించున్నాడని నేను ఎరుగుదును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఉదయాన్నే నేను గనక ఒక వేకువ చుక్కను చూసి, ఓ వేకువ చుక్క, నిన్ను ఏది ప్రకాశించుచున్నది అని నేను అడిగితే, ఒక వేకువ చుక్కను చూసి, ఓ వేకువ చుక్క, నువ్వు దేన్ని బట్టి నువ్వు ప్రకాశిస్తున్నావని నేను గనక వేకువ చుక్కను అడిగితే, వేకువ చుక్క నాకు ఏం సమాధానం చెప్తుందో తెలుసా? నేను ప్రకాశించడం లేదు బ్రహ్నాం సోదరుడా, ఓ బ్రహ్నాం సోదరుడా, నేను ప్రకాశించడం లేదు. సూర్యుని వెలుగు నా మీద పడి, సూర్యుని వెలుగు నా మీద పడి సూర్యుడే నన్ను ప్రకాశించినట్లు చేయించున్నదని చెప్పును. హల్లెలూయా. సూర్యుని వెలుగు నా మీద పడి సూర్యుడే నన్ను ప్రకాశించినట్లుగా చేయించున్నదని చెప్పును. ఆమేన్. నా ప్రియమైన సోదరి సోదరులారా, నిజమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మ దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను దేవుని నా మహిమార్థంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. నీకు ఆనందం కలిగించే కార్యం ఏంటి తెలుసా? నీకు ఆనందం కలిగించే కార్యం ఏంటి? ప్రజలు అడగండి ఈ రోజున. ఒక్కసారి నా ప్రియమైన సోదరి సోదరుడా, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ మధ్యాహ్నం నీకు ఆనందం కలిగించే కార్యం ఏంటి నీ జీవితంలో? నాకు ఆనందం కలిగించే కార్యం అండి, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కున్నప్పుడు, నాకు ఇష్టమైన వస్తువు కొనుక్కున్నప్పుడు, నాకు ఇష్టమైన వ్యక్తి దొరికినప్పుడు, లేకపోతే నాకు ఇష్టమైంది ఏదో నేను పొందుకున్నప్పుడు, సాధించినప్పుడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, సర్వసాధారణంగా మానవులు చెప్పేటువంటి కార్యాలు అటువంటివి. అయితే ఒక నిజమైన క్రైస్తవుడు, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడిని నువ్వు అడిగినప్పుడు నీ జీవితంలో అత్యంత ఆనందదాయకమైన సమయం ఏంటి? హల్లెలూయా. దేన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావంటే అతను చెప్పే కార్యం ఏంటో తెలుసా? దేవునితో నాకున్న అనుభవమే, దేవునితో నాకున్న వ్యక్తిగతమైన అనుభవమే ఓ నేను సంతోషపడినట్లుగా చేయించున్నది. నా సంతోషానికి కారణం అదే. ఈరోజు నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించండి, మనం అతిశయించడానికి, మనం సంతోషపడడానికి కారణము దేవుని యొక్క వాక్యమై ఉండాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది, ఒక వస్తువుని బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది, ఒక భౌతికమైన కార్యాన్ని బట్టి కాదు నువ్వు సంతోషించాల్సింది. దేవునితో నీకున్న వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగతమైన అనుభవాన్ని బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అనుభవం నీకున్నప్పుడు నువ్వు చెప్తావు, బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంత సంతోషంగా? అది దేవుడు నాకు ఇచ్చింది. భౌతికంగా నేనైతే సంతోషం లేని వాడిగానే ఉంటాను, నాకున్న పరిస్థితులను బట్టి, నాకున్న ఇబ్బందులను బట్టి. కానీ దేవునితో నాకున్న అనుభవము నా దుఃఖాన్ని పారద్రోలి, నా నిందను పారద్రోలి ఒక నిజమైనటువంటి ఆదరణ, ఒక నిజమైనటువంటి సంతోషము, ఒక నిజమైన ఓదార్పును దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వేకువ చుక్క అంటది సూర్యుని వెలుగే నన్ను ప్రకాశింపజేయుచున్నది. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేను కాదు.
అక్కడ రోగులకు తగిలింది శరీరం, నా శరీరం కాదు, అది క్రీస్తు. హల్లెలూయా. పౌలు యొక్క శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డలు, నడుగట్లు వారు నా శరీరం అనుకున్నారు, కానీ అది నిజమే, అది నా శరీరం అయిన లోపల క్రీస్తున్నాడు, అది ఎరగండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన ఒక వ్యక్తి, అతని పేరు సంసోను. హల్లెలూయా. సంసోను ఏదో పుస్తకాల్లో, బొమ్మల్లో, సినిమాల్లో చూపించినట్టుగా బలాఢ్యుడు కాదండి సంసోను. సంసోను చాలా చిన్న ఆకారంతో గిరిజాలు కలిగిన, వెంట్రుకలు కలిగిన ఒక స్త్రీ యొక్క వెంట్రుకల వలె వేలాడుచు 7 జడలు కలిగిన వాడు సంసోను. ఒక చిన్న వ్యక్తి. అతడు చూచుటకు ఒక సాధారణమైన పురుషుని వలె ఉండును. బలాఢ్యుడు కాదండి. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఒక సింహమునైనా లేక వేరే దేన్నైనా అతడు సునాయాసంగా వధించగలడు. దేన్ని బట్టి? అతని యొక్క బలాన్ని బట్టి కాదు, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని బట్టి. అది దేవుని యొక్క ఆత్మ ద్వారా అతడు చేయించున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున కొండ మీద అతడు ఉన్నాడు. 1000 మంది ఫిలిస్తీన్లు చుట్టుపట్టి వచ్చారు. ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. కానీ అచ్చట ఎండిపోయి ఉన్న ఒక పాత గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. ఎండిపోయిన ఒక గాడిద దవడ ఎముకను తీసుకున్నాడు. హల్లెలూయా. తన 7 జనులు వెనకాల ఉన్నాయా లేదా ఒకసారి అటు చూసుకున్నాడు. రైట్. ఇక వారిని ఎదుర్కొనేటకు విరజిమ్ముకొని వారి మీద పడి వారందరిని, అనగా 1000 మందిని ఆ గాడిద దవడ ఎముకతో కొట్టి చంపేశాడు. షమగరేమో మునుకోల కర్రతో 600 మందిని చంపాడు. సంసోను గాడిద దవడతో 1000 మందిని కొట్టి చంపాడు. హల్లెలూయా. వారిని చంపటకు అతని చేతిలో ఆ గాడిద దవడ ఎముక తప్ప వేరే ఏమీ లేదు. కానీ అతడు, హల్లెలూయా, కానీ అతడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దానితోనే అతను చంపాడు. దేవునికి సంబంధించిన కార్యాల్లో యథార్థమైన ప్రమేయం ఉండాలి. దేవునికి సంబంధించిన కార్యాల్లో యథార్థమైన ప్రమేయం. నీ ప్రమేయం ఎంతవరకు ఉంది దేవుని యొక్క కార్యాల్లో? దేవుని యొక్క కార్యాల్లో నీ ప్రమేయం ఎంతవరకు ఉంది? నా ప్రియమైన సహోదరి సహోదరులారు గమనిస్తున్నారా? దేవుని యొక్క కార్యాల్లో నీ ప్రమేయం ఎంతవరకు ఉంది? కాలు మీద కాలేసుకొని చూస్తా కూర్చున్నావా? దేవుని కార్యాల్లో, దేవుని యొక్క పరిచర్య జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు నీ ప్రమేయం ఏంటి? దానిలో నువ్వేమన్నా ఇన్వాల్వ్ అవుతున్నావా? హల్లెలూయా. దేవుని యొక్క కార్యాల్లో ప్రమేయం ఉన్నటువంటి వారు మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గమనించండి ప్రియులారా. హల్లెలూయా. నిజంగా ఈరోజు మనం గమనించినట్లయితే దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వారు మౌనంగా ఉండలేరు. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వారు సత్యము కొరకు నిలబడేవారుగా ఉంటారు. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వారు నిందలకి, అవమానాలకి భయపడేవారు కాదు. ఒక రోజున ఆయన సమరయ మార్గముగా వెళ్ళవలసి వచ్చెను. ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ యొక్క సమరయ మార్గం గుండా వెళ్తూ సుఖార్ అనే ఒక ఊరి దగ్గరికి వచ్చాడు. ఆ ఊరి దగ్గర ఒక బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం ఎండవేళ ఆయన శిష్యులు ఆహారం కొరకు ఊరిలో వెళ్ళారు. ఆయన ఒక్కడే బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక స్త్రీ తన కొండను పట్టుకొని వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఆమెతో ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండగోరుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కొండ తీసుకొని వచ్చింది, బావి దగ్గరికి వచ్చింది, దప్పికతో వచ్చింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన అడుగుతున్నాడు, అమ్మా దాహానికి కొంచెం నీళ్ళు ఇస్తావా? ఆయన చూచింది, ఆయన వస్త్రధారణ చూచింది.
ఆయన ఎలా వస్త్రధారణ వేసుకున్నాడో తెలుసా? ఒక యూదుని వలే. వెంటనే గుర్తించింది, యూదునమైన నీవు సమరయురాలైన నన్ను దాహానికి నీళ్ళమని అడుగుతున్నావే? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. హల్లెలూయా. చూడండి, ఆయన యూదుడని ఆయన వస్త్రధారణ. ఈరోజు క్రైస్తవులని మన వస్త్రధారణ తెలియట్లా. అన్యుల కన్నా దారుణంగా ఘోరంగా అలంకరించుకుంటున్నారు అనేక మంది ఈరోజు. దేవుడు పై రూపాన్ని చూడాడండి, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగంలో నిజంగా దేవుడు ఉంటే క్రైస్తవ ప్రవర్తన ఉంటుంది నీ జీవితంలో, క్రైస్తవ స్వభావం ఉంటుంది నీ జీవితంలో, క్రైస్తవ నడవడిక ఉంటుంది నీ జీవితంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, అసలు నిన్ను దాహానికి నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో నీవు ఎరుగుంటే నీవు ఆయన అడుగుతావు. ఆమేన్. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు అన్నాడు. దప్పికొండంటే అయ్యా చేదుకోవడానికి ఇంత దూరం రాకమునుపు, ఇంత దూరం రాకుండా ఉండటానికి ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వన్నాడు. అసలు నిజంగా నేను వచ్చిందే నీళ్ళు ఇవ్వటానికి. ఆయన అడిగాడు కానీ ఆయన తాగాడండి నీళ్ళు? లేదు. దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమె దాహమునకు నీళ్ళు ఇమ్మన్నాడు. కానీ ఆమె యొక్క దాహాన్ని తీర్చాడు ఆయన. అదే సమయంలో ఆయన దాహం తీర్చబడింది. ఆయన అంటాడు, తినుటకు నాకు వేరే ఆహారం ఉంది. ఏంటి ఆయన యొక్క ఆహారం? ఆయన తినే ఆహారం ఏంటి? ఆయన తాగే పానీయం ఏంటి? హల్లెలూయా. ఆమేన్. దేవుని కొరకు ప్రజలను సమకూర్చటం, ఆ సమరయ స్త్రీతో ఒక వ్యక్తిగతమైన అనుభవం. హల్లెలూయా. ఆమెను సత్యములోనికి నడిపించటం. ఆమేన్. అయ్యా ఆ నీళ్ళు నాకు కావాలి, వెళ్ళి నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు. సత్యమే చెప్పావు. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. గుండె పగిలిపోయింది ఆ మాటకి. అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించున్నాను. ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ పొరపాటు ఉందో దాన్నే మాట్లాడుతున్నాడు ఆయన. దాని గురించే మాట్లాడుతున్నాడు ఆయన. సత్యమును మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె జీవితంలో దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి వస్తుంది ఆమె. హల్లెలూయా. మొదట నువ్వు ప్రవక్త ఉంది. అయ్యా మెస్సయ్య వచ్చును నేను ఎరుగుదును. ఆయన అన్నాడు, నీతో మాట్లాడుచున్నవాడు నేనే. వెంటనే కొండ వదిలిపెట్టింది, ఊర్లోకి పరిగెత్తి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము ఆమెను ఒక సాక్ష్యం ఇచ్చే స్త్రీగా నిలబెట్టింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము ఆమె పాప జీవితాన్ని మార్చివేసింది. దేవునితో ఆమెకున్న వ్యక్తిగతమైన అనుభవము నిజముగా ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది ఆమె, ఒక నిజమైన సంతోషాన్ని తీసుకొని వచ్చింది, ఒక గొప్ప ఆదరణను తీసుకొని వచ్చింది, ఆమె జీవితంలో గొప్ప తృప్తిని తీసుకొని వచ్చింది. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆదరణ లేక, ఓదార్పు లేక, తృప్తి లేక, సంతోషం లేక, నెమ్మది లేక, సమాధానం లేకుండా నీవు నీ జీవితంలో దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి రా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి నీవు వచ్చినప్పుడు నిజంగా నీ జీవితానికి నెమ్మదినిచ్చే దేవుడు ఆయన, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, గొప్ప సంతోషం ఇచ్చే దేవుడు ఆయన, నీ భయమును పారద్రోలే దేవుడు ఆయన, నీ సమస్యల నుండి నిన్ను విడిపించే దేవుడు ఆయన, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవంలోనికి రా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి రా. హన్నా కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని, నీ ఆత్మను దేవునితో కుమ్మరించు. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకో. ఎప్పుడైతే పొందుకుందో ఆ రోజు నుండి దుఃఖపడటం మానేసిందంట. ప్రైజ్ ది లార్డ్. దుఃఖపడటం మానేసింది. కార్యం జరిగినాక దుఃఖపడటం మానలా, జరగక ముందే దుఃఖపడటం మానేసింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందింది, అక్కడ నుండి దుఃఖపడటం మానేసింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం పొంది అక్కడ నుండి దుఃఖపడటం మానేసింది. హల్లెలూయా. ఆమె దుఃఖపడటం మానేసింది. కొద్ది దినాలకే ఆమె గర్భము ధరించింది. కొద్ది దినాలకే ఆమె గర్భము ధరించింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను దుఃఖమానంటే కార్యం జరగాలండి.
కానీ దేవునితో నీకు వ్యక్తిగతమైన అనుభవం కనుక నీకుంటే హల్లెలూయా, గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది నీ జీవితంలో. ఇట్స్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది పొందిన వానికే, అది పొందుకుంటేనే అనుభవం తెలుస్తుంది ప్రియులారా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. నిజంగా మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుని యొక్క వాక్యములో మనం అడుగుపెట్టి దేవునితో మనం ఒక వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రవక్త ఇక్కడ ఒక మాట అన్నాడు, ద బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్వమే వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్వమే వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకో. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండు. నూతన జన్మ అనుభవాన్ని నువ్వు పొందుకో. హల్లెలూయా. ప్రవక్త మరొక మాట అంటున్నాడు, గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇట్ ఇస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దేవుడు నీలో ఉండుట ఏ వ్యక్తిగతమైన అనుభవం. దేవుడు నీలోనికి వచ్చుట ఏ వ్యక్తిగతమైన అనుభవం. దేవుడు నీలోనికి వచ్చినట్లుగా నువ్వు దేవుని ఆహ్వానిస్తావా? దేవుడు నీలో కార్యము చేయనట్లుగా నువ్వు దేవుని ఆహ్వానిస్తావా? వ్యక్తిగతంగా మా సంఘంలో దేవుడు ఉన్నాడండి, నీలో ఉన్నాడా లేదా? మేము చర్చికి వెళ్తాం, అక్కడ దేవుని సన్నిధిని అనుభవిస్తాం. నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు దేవుని సన్నిధిని అనుభవించాల్సింది. నువ్వు దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిని అనుభవిస్తావు. నీ గృహంలో అనుభవిస్తావు, నీ పడక మీద అనుభవిస్తావు, నీ ఉద్యోగంలో అనుభవిస్తావు, నీ నడకలో అనుభవిస్తావు, నీ ప్రయాణంలో అనుభవిస్తావు. కారణం ఏంటి? దేవుని యొక్క సన్నిధి నీలో ఉండుట, దేవుడు నీలో ఉండుట. నీవున్న ప్రతి స్థలము కూడా, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలము కూడా ఆశీర్వదించబడింది. నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కొరకు ప్రయాసపడండి. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని మీరు కలిగి ఉండండి. హల్లెలూయా. అబ్రహాము దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు, కానీ అనుభవం సారాకు లేదు. అబ్రహాము దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మొదట అబ్రహామును దర్శించినప్పుడే, వాగ్దానం చేస్తున్నప్పుడు అతను నమ్మాడు. కానీ సారా నమ్మలా. కారణం ఏంటి? సారా యొక్క జీవితంలో వ్యక్తిగతమైన అనుభవం లేదు. నిశ్చయంగా మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వృక్షవనంలో ఎండవేళ దేవునికి స్తోత్రము కలుగును గాక అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించాడు. ఎందుకో తెలుసా? నిత్యముగా నా ప్రియమైన సోదరి సోదరులారా గమనించండి, సారాకి దేవుడు నిత్యముగా ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని ఇవ్వటానికి, ఆమె జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో ఆమె పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుభవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనుభవం ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు? ఆయన అబ్రహాముతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అబ్రహాముతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, నీ భార్య అయిన సారా ఎక్కడా? అయ్యా వెనక గుడారంలో ఉంది నాయన. రైట్. మీదటికి కాలంలో నేను వస్తా, నీ భార్య అయిన సారా నీ కుమారుని కంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె గుడారంలో ఉండి వెనకాలండి ఒక చెవిటేసింది, నవ్వుకుంటుంది, లోపల నవ్వుకుంది. వెంటనే ప్రభు అన్నాడు, సారా నవ్వనేలా ఒక మానవుడే ఆయన అనుకుంది, ఎవరో ఒక దైవజనుడు అనుకుంది, ఎవరో దూర ప్రాంతం నుండి వచ్చిన ఒక సేవకుడు అనుకుంది. హల్లెలూయా. తన ఆలోచనతో, తన తలంపుతో, తన జ్ఞానముతో ఇట్లాంటి మాటలు నేను చాలా విన్నానులే అనుకుంది. ఎంతోమంది చెప్తుంటే విన్నానులే, నా భర్త నాకు చాలాసార్లు చెప్పాడులే అనుకుంది. కానీ ఆ రోజు వారి యొక్క గుడారానికి వచ్చింది ఒక మానవుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆ ఎలోహీం దేవుడే, ఆ ఎల్ షదాయ్ దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఎలోహీం ఆమె ఒక మానవ శరీరములో దిగి
ఆయన అబ్రహాము గుడారం ఎదుగు నడుచుకుంటూ వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము గుడారం దగ్గరికి ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక సేవకుడు అనుకుంది. కానీ అబ్రహాము గుర్తెరిగాడు. దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వ్యక్తి, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగిన వ్యక్తి వచ్చేది మనిషా దేవుడా ఎరుగున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, హల్లెలూయా, సత్యమేదో అసత్యమేదో, జీవము కలిగిన దేవుని యొక్క వాక్యమేదో కల్పితమేదో నువ్వు ఎరగలుగుతావు. అనుభవం నీకున్నప్పుడు. హల్లెలూయా. అబ్రహాము చూడగానే నిజంగా ఆయన ఒక మానవ రూపంలో ఆయన కనపడ్డాడు. ఒక మానవుడిగా వస్తున్నాడు. కానీ అబ్రహాము యెహోవాను చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉన్నప్పుడు ఆ యొక్క ఫీలింగ్స్ వేరు, ఆ అనుభూతులు వేరు, ఆ అనుభవాలు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సారాకి ఎప్పుడు అటువంటి అనుభవం కాల. సారా యొక్క జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి అనుభవం లేదా ఆమెకు. అటువంటి అనుభవం ఆమెకు లేని కారణాన్ని బట్టి ఈయన ఒక మానవుడే అనుకుంది, నవ్వుకుంటుంది ఆ మాటలు విని. వెంటనే ఆయన అంటున్నాడు, సారా నవ్వనేలా? నేను నవ్వలేదు. లేదు, నువ్వు నవ్వావు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? గుండె పగిలిపోయింది. ఆమె బలహీనత మాట్లాడాడు. అక్కడ ఆమె దేవుడు నువ్వు నవ్వావు అన్నాడు, ఆమె నేను నవ్వలేదు అంది. దేవుణ్ణి అబద్ధికునిగా చేయడానికి ప్రయత్నించింది. కారణం ఏంటంటే ఆయన దేవుడు అని ఆమె అనుకోలే. ఎప్పుడైతే ఆమె మనస్సులో నవ్వుకున్న దాన్ని, ఆమె హృదయాన్ని ఆయన మాట్లాడాడో, వెంటనే షాక్ అయింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునితో నీకు వ్యక్తిగతమైన అనుభవం కావాలంటే నీ బలహీనత సరిచేయబడాలి. మొట్టమొదట నీ జీవితం సరిచేయబడాలి. మొట్టమొదట ఒక్కసారి ఒక గుండె పగిలింది అని అన్నాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ప్రభువా నన్ను క్షమించిన ఆయన. ఆ అనుభవం ఆమె జీవితాన్ని మార్చింది. ఆ మధ్యాహ్నం ఎండవేళ అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించిన కారణం ఏంటంటే సారాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి, సారాకు ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని దేవుడు ఇవ్వటానికి. ఎప్పుడైతే దేవుడు సారాకి ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని ఇచ్చాడో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రోజు అదే రాత్రి వారి యొక్క దేహాలు మార్చబడ్డాయి, వారి శరీరాలు మార్చబడ్డాయి, శరీర మార్పును పొందుకున్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హల్లెలూయా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం వారి పరిస్థితులను మార్చింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం నిందను తీసివేసింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం అవమానాన్ని తీసివేసింది. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చింది వారి కుటుంబంలో, గొప్ప శక్తిని తీసుకొని వచ్చింది. మునుపటి ఉద్యమం వచ్చింది వారికి. యవనస్తులుగా మార్చబడ్డారు. వృద్ధాప్యం లేదు అక్కడ, ముడతలు లేవు అక్కడ, వంగిపోయినటువంటి నడకలు లేదు అక్కడ, కాళ్ళు నొప్పులు లేవు, మోకాళ్ళు నొప్పులు లేవు, నడువు నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. యవనస్తులుగా దేవునికి స్తోత్రము కలుగును గాక. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్న దేవుడు ఆయన. దేవునితో వ్యక్తిగతమైన అనుభవానికి రా. ఈ మధ్యాహ్నం దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి రా. దేవుని నీ జీవితంలో కలిగి ఉండు. దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానించు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. హల్లెలూయా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము నిజమైన ఆశీర్వాదాన్ని నీకు తీసుకొని వస్తుంది. దేవునితో వ్యక్తిగతమైన అనుభవం అనగా దేవుని నీ జీవితంలో కలిగి ఉండటం, పరిశుద్ధాత్మను నీ జీవితంలో కలిగి ఉండటం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మని, ఆ దేవుని నీ జీవితంలో కలిగి ఉంటావో, హల్లెలూయా, నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేశాడు ఆయన. యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటా అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్న దేవుడు ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటాడో తెలుసా? ఎత్తబాటులోకి మనం వెళ్ళే వరకు. హల్లెలూయా. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవాన్ని నువ్వు కలిగినప్పుడు సత్యాన్ని గుర్తించగలుగుతావు, సత్యాన్ని ఎరగలుగుతావు, ఈ గడియ వర్తమానాన్ని చూడగలుగుతావు, ఈ గడియ వర్తమానాన్ని గ్రహించగలుగుతావు, ఈ గడియ వర్తమానానికి నీ జీవితాన్ని సమర్పించుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ గడియ వర్తమానానికి నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘకాలాలు నీకు అర్థం అవటం ప్రారంభిస్తాయి, ముద్రలు నీకు అర్థం అవటం ప్రారంభిస్తాయి, ఉరుములు నీకు అర్థం అవటం ప్రారంభిస్తాయి, బోరలు నీకు అర్థం అవటం ప్రారంభిస్తాయి. ప్రతి కార్యము, ప్రతి లోతైన కార్యాన్ని నువ్వు ధ్యానించడం ప్రారంభిస్తావు. హల్లెలూయా. ఒకప్పుడు దేవునితో వ్యక్తిగతమైన అనుభవం లేనప్పుడు నువ్వు చెప్తున్న లోతైన కార్యాలు చెప్తున్నప్పుడు బుర్ర కొక్కుంటూ ఉండే వ్యక్తివేమో. సామాన్యమైన వర్తమానం ఈరోజు నేను మాట్లాడుతుంది కూడా లోతైన కార్యం నేనేం మాట్లాడలేదు ఇక్కడ. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, లైవ్లో మనం వింటున్నాం కాబట్టి
అనేక మందిని చూస్తున్నారు కాబట్టి అనేకులకు అర్థం ఒక రీతిలోనే మాట్లాడుతున్నాను. హల్లెలూయా. లోతైన కార్యాల గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు లోతైన కార్యాలను విన్నప్పుడు బుర్రగోక్కుంటూ ఉండేవాడు. ఏంటి అది ఏం మాట్లాడి ఏం అర్థం కావట్లేదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ద కింగ్ సోడ్ ఏంటి, సమీనో ఖానియన్ ఏంటి, దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యాలన్నీ ఈ పదాలన్నీ ఇప్పుడు ఏం అర్థం కావట్లా. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవంలోకి వస్తావో, గడియ వర్తమానికును గుర్తిస్తావు, వర్తమానం గుర్తిస్తావు, వర్తమానం భాష నీకు అర్థమవుతుంది, విమోచన కార్యం నీకు అర్థమవుతుంది, ఎత్తబడేటువంటి మార్గం ఏంటో నువ్వు ఎరగలుగుతావు, ఎత్తబడే విధానం నువ్వు గ్రహించగలుగుతావు, ఎత్తబడేటువంటి ప్రక్రియ నీ జీవితంలో ప్రారంభమవుతుంది. అది అవసరం ఈరోజు మనకి. అది ఈరోజు మనకు అవసరం. ఈ మధ్యాహ్నం నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ బాప్తిసానికి, దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవానికి, అనగా ఆ యొక్క నూతన జన్మ అనుభవానికి నిన్ను నువ్వు సమర్పించుకో. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త కార్యం చెప్తున్నాడు, నా జీవితంలో నేను ఎన్నడూ ఒక్కసారి కూడా నాకు తెలిసినంత వరకు ఎవరిని నువ్వు మా సంఘానికి చెందిన వాడు అయితే బాగుండునని ఏ విశ్వాస ప్రవక్త అనలేదంట. ఎంతోమంది కలిసారు ఆయన్ని, నువ్వు మా సంఘానికి వస్తే బాగుంటుంది, నువ్వు మా సంఘ విశ్వాసం అయితే బాగుండునని ఏ మనసుతో కూడా అనలేదు. అతనికి నువ్వు మా సంఘమునకు చెందినవాడు అయితే బాగుండునని నేను చెప్పి అతని మనస్సును మార్చుకున్నట్లు చేయటంలో నేను నిర్దోషిని. ఒక వ్యక్తి తాను ఏ సంఘమునకు వెళ్ళటకు ఇష్టపడనో అతనికి వెళ్ళటకు ఆలోచించే స్వతంత్రం అతని కలదని నేను నమ్ముచున్నాను. ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలుసు. ఆలోచించుకునేటువంటి స్వతంత్రం అతనికి ఉంది. హల్లెలూయా. మీకు కావాల్సిందేమనగా ఒక నూతన సంఘము కాదు కానీ పాతకాలపు భక్తి ఉజ్జీవము మీరు మీ సంఘంలో మీరు కలిగి ఉండటమే మీకు అవసరమైంది. పాతకాలపు ఉజ్జీవము పాతకాలపు భక్తి మీ సంఘంలో మీరు కలిగి ఉండటమే మీకు అవసరమైనది. మనకందరికి కూడా ఈరోజు కావాల్సింది అదే. మనకందరికి కూడా కావాల్సింది అదే. దాని కొరకు మనం ప్రార్థించాలి. ప్రవక్త ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. మనం విన్నాం, విశ్వాసంలో వెనకడుగు వేసిన వారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న జనులకు మీరు మీ పాపములు క్షమించబడినవనియు లేదా మీ క్యాన్సర్ బాగైనదని ఆయన చెప్పినట్లు ఈ వేదిక మీద ఆయన ఉండి ఆయన మీ వైపు తిరిగినట్లు చేసిన యెడల మీ విశ్వాసముతో మీరు ఆయన తాకగలరు. హల్లెలూయా. ఆయన చెప్పినట్లు ఈ వేదిక మీద ఆయన ఉండి ఆయన మీ వైపుకు తిరుగునట్లు నువ్వు చేసినట్ల ఆయన నీ వైపుకు తిరగలుగునట్లుగా. ఆయన నీ వైపుకు తిరగాలంటే బర్తిలోమై వలె కేక వేయాలి. ఆయన నీ వైపు తిరగాలంటే రక్తస్రావం కలిగిన స్త్రీ వలె ఆయన వస్త్రపు చెంగును తాకాలి. హల్లెలూయా. అప్పుడు మీ విశ్వాసంతో మీరు ఆయన తాకగలరు. లేదా మీ సమస్య ఏమైనా కానీ దాని గురించి ఆయన చెప్పినట్లు చేసిన యెడల మీ విశ్వాసంతో మీరు ఆయన తాకగలరు. దైవికమైన ప్రేమతో ప్రియమైన తండ్రి యొక్క హస్తముల్లో మనము ఆయనకు సమర్పించుకుందాం. దైవికమైన ప్రేమతో ప్రియమైన తండ్రి యొక్క హస్తాల్లో మనం ఆయనకు సమర్పించుకుందాం. ఆయన మనల్ని పాలించినట్లుగా మనం అనుమతి ఇవ్వాలి. ఆయన మనల్ని పాలించినట్లుగా మనం అనుమతించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, మీరు ఇష్టపడే ఒకరు ఎప్పుడు మీతో ఉండాలని మీరు కోరుకుంటారు కదా. మీరు ఇష్టపడే వ్యక్తి ఎప్పుడు మీతో ఉండాలని మీరు కోరుకుంటారు కదా. అవునా? మీరు ఇష్టపడే వ్యక్తి మీతో ఉండాలనుకుంటే వారు ఉండునట్లుగా తగిన వాతావరణం ఉండాలి. అటువంటి వాతావరణం సృష్టించాలి. కొన్నిసార్లు మంచి చక్కని జనులతో మీరు ఉన్నప్పటికీ వారి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వారు మీతో ఉండలేరు. కారణం ఏంటంటే వారి చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు కారణం. అయితే ప్రవక్త అన్నాడు, ప్రేమయే అందుకు కారణమైనది. ప్రేమ లోతుగా వెళ్ళును, ప్రేమ గొప్ప కార్యాలను చేయను. యేసుక్రీస్తే దేవుని ప్రేమ.
ప్రేమ లోతుగా వెళ్ళును, అది గొప్ప కార్యాలను చేయను. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ అన్నాడు. ప్రవక్త అన్నాడు, ఒకప్పుడు దేవుడు నా మీద కోపంగా ఉన్నాడని నేను తలంచేవాడిని, కానీ క్రీస్తు నన్ను ప్రేమించను. పిదప క్రీస్తే దేవుని యొక్క హృదయం అని నేను కనుగొన్నాను. ఆయనే దేవుని యొక్క హృదయము, యేసుక్రీస్తే దేవుని యొక్క హృదయము. ప్రేమ జయించును, ప్రేమ పాపమును మరుగుపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన ప్రేమను కలిగి ఉండండి, దైవికమైన ప్రేమను కలిగి ఉండండి. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండండి. దేవుని కృప మనందరికి తోడైండును గాక. దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కొరకు దేవుని మనం ఆహ్వానిద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్న కాల సమయం ఉంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను మనం వేడుకుందాం. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నతను మనం ఆహ్వానిద్దాం. నిజంగా దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవం కొరకు మన జీవితాలను సమర్పించుకుందాం. అన్న ప్రార్థించిన రీతిగా, మనం అడిగిన రీతిగా, ఓ నిత్యముగా మన హృదయాలను దేవుని ఎత్తు కుమ్మరిద్దాం. మన ఆత్మను దేవుని సముఖంలో కుమ్మరిద్దాం. ప్రభువా, మీతో వ్యక్తిగతమైన అనుభవం నాకు దయచేయండి ప్రభువా అని యథార్థమైన హృదయంతో, పరిపూర్ణమైన ప్రేమతో ఆయన్ని ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడానికి స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి, మహాగణుడివి, మహోన్నతుడు నాయన. నిత్యముగా ప్రభా, ఉదయ కళారాధనలో ఇంతవరకు నాకు మాకు తోడుగా ఉన్న దేవుడివి. మీతో ఒక ప్రభా వ్యక్తిగతమైన అనుభవం కొరకు మేము ప్రార్థిస్తున్నా. ప్రభా, మీతో ఒక వ్యక్తిగతమైన అనుభవం మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం మేము కలిగి ఉండినట్లుగానే మీరు మాలో ఉండుటయే వ్యక్తిగతమైన అనుభవం అయినది. మీరు మాలో ఉండుటయే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయినది. అట్టి కార్యం మా జీవితంలో జరిగించండి. అటు అనుభవం మాకు దయచేయండి. మమ్మల్ని ఇంకా బలపరచండి, స్థిరపరచండి ఆయన. ఇదిగోనండి, మధ్యాహ్నం ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, ఎంతమంది రోగ్రస్తులుగా ఉన్నారు, ఎంతమంది ప్రభా వ్యక్తిగతంగా ప్రభా మీతో యొక్క అనుభవం కొరకు, వ్యక్తిగత అనుభవం కొరకు ఎదురు చూస్తున్నారు. వారి హృదయంలో నిజముగా ప్రభా ఒక గొప్ప తీర్మానాన్ని కలిగి ఉన్నారు. ప్రతి బిడ్డను మీరు బలపరచండి నాయన. ప్రతి బిడ్డ వారి యొక్క జీవితంలో వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకొందురుగాక. మీ గొప్ప కార్యమును వారి జీవితంలో జరిగించమని, మీ కృపనే మేము వేడుకుంటూ ఈ మధ్యాహ్నకాల దీవులతో మమ్మల్ని నింపమని ప్రభువానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాను. నీ గొప్ప కార్యాన్ని మేము వ్యక్తిగతంగా అనుభవించి ముందుకనే కృప మాకు దయచేయండి. అదే రీతిగా నాయన మా యొక్క సహోదరి ప్రభా జ్యోతి, సహోదరు ప్రభా వెంకటేశ్వర గారికి ప్రార్థిస్తున్నాం. నాయన నిత్యముగా ప్రభా వారికి వివాహ దినంలో ప్రభా వారికి వివాహ జీవితంలో గడిచిన సంవత్సరాలన్నీ కూడా మీ కృపలో భద్రపరిచిన దేవుడవి. వారికి వైవాహిక జీవితంలో మీరు అనుగ్రహం చేసిన వరకు నూతన సంవత్సరాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ సంవత్సరంలో ప్రభా వారికి కుటుంబం ఇంకా ఎక్కువగా మీకు సమీపంగాను, మీలో ఇంకా ఉన్నతంగా ఎదిగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకెంతమంది ప్రభా వ్యక్తిగతమైన ప్రార్థన అవసరం కలిగి ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన. నతానేల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. పరిపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థ ఇచ్చండి నాయన. బలహీనలుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి నాయన. ప్రభువానికి స్తోత్రములు. మీ అందు ప్రేమ కలిగిన ఆయన, సత్యము కొరకు మీరు నిలబడి ప్రభా, మరి ముఖ్యంగా నాయన మీతో వ్యక్తిగతమైన అనుభవం కలిగి ఉండే కృప మాకు దయచేయమని, ఎత్తబడే విశ్వాసం ఇంకను ప్రభా మా ఎత్తబడే విశ్వాసంలో ఇంకను ఉన్నతంగా ఎదురున్నట్టు సహాయం చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, కృపా, సమాధానము మధ్యాహ్నం కూడిన మనకును మన వాళ్ళ సర్వలోకంలో సిద్ధపడుతున్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీవై ఉన్నవి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ కూడా దీవించును గాక. మరలా బుధవారం రాత్రి యథావిధిగా మరి లైవ్లో మనకు ఆరాధన ఉంటుంది. శుక్రవారం రాత్రి ప్రార్థన కూడుకుంటుంది. అలాగే రేపు రాత్రికి, సోమవారం రేపు రాత్రికి మరి మన ప్రియులు ఆశీష్ గారి యొక్క లైవ్ వర్తమానం ఉంటుంది 7:30 గంటలకి. తప్పనిసరిగా ప్రతి వారు కూడా చూడండి. మరి 2012వ సంవత్సరంలో ఆ యొక్క ప్రసంగం చేస్తున్నప్పుడు అగ్నిస్తంభము మరి ప్రత్యక్షమైనటువంటి కూడిక. మరి ఎవరు కూడా ఆ యొక్క వర్తమానం మిస్ అవ్వదు. తప్పనిసరిగా ప్రతి వారు కూడా చూడండి. ఈరోజు దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. రేపు రాత్రి 7:30 గంటలకి లైవ్ ఉంటుంది. మరలా శనివారం రాత్రి మరలా ఆశీష్ గారి యొక్క వర్తమానం అది లైవ్ ఉంటుంది. కాబట్టి విషయాలు గమనించండి. మరి ప్రతి వారు కూడా ప్రార్థించండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుని యొక్క కృప అందరికీ తోడయండి, నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
గాడ్ బ్లెస్ యూ.